నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం బల్దియా గడ్డ మీద ఉన్నాము. మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్లో ఓ పక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు, మరోపక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతూ ఉంది. దాదాపుగా ఇప్పటికే ఎన్నికల వేడి హడావడి మొదలైపోయింది హైదరాబాద్లో. ప్రస్తుతం మనం సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారి ఆఫీస్ దగ్గర ఉన్నాము. వారు గత 4.5 సంవత్సరాల కిందట డివిజన్లో పోటీ చేసేటప్పుడు వారు చూసిన సమస్యలు ఏంటి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చగలిగారు, ఈ 4.5 సంవత్సరాల్లో వారు డివిజన్లో చేసిన అభివృద్ధి ఏంటి అని స్వయంగా వారి మాటలను తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. మేడం నమస్తే, బాగున్నారా? సో 4.5 ఇయర్స్గా మీరు డివిజన్లో కార్పొరేటర్గా ఉంటున్నారు. ఒక వివిఐపి డివిజన్గా అందరు చెప్తూ ఉంటారు. సీఎం గారి క్యాంప్ ఆఫీస్ కావచ్చు, ఇటు మెయిన్ ప్లేస్ అని కూడా సోమాజిగూడ డివిజన్లో ఉంటాయి. దాంతోపాటు కొన్ని కాలనీస్ డివిజన్ కూడా ఉంటాయి కదా. సో డివిజన్ లోపలికి వెళ్ళి మీరు చేసిన అభివృద్ధి ఏంటి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చగలనేది స్వయంగా మనం వెళ్ళి తెలుసుకుందాం సార్. ఓకే, మొత్తానికైతే మనము కార్పొరేటర్ మేడంతో డివిజన్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతం మేడం నాతో పాటే ఉన్నారు. మేడం చెప్పండి, ప్రస్తుతం మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము, డివిజన్లో ఏం ప్లేసెస్ చూడబోతున్నాం ఇప్పుడు? ఈ సోమాజిగూడ డివిజన్లో గత 4 సంవత్సరాలన్నరలో మేము మేజర్గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం జరిగింది. అవే ఇప్పుడు మీకు లైవ్గా చూపిస్తాను మీకు. అంటే మేజర్గా సోమాజిగూడ డివిజన్ అనగానే, అంటే సోమాజిగూడనే కాదు, హైదరాబాద్లో ఎక్కడ తీసుకున్నా కూడా ఒకటి వాటర్ సమస్య ఎక్కువగా ఉంటుంది, రెండోది డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ 2 సమస్యలు ఎప్పుడు ఉత్పన్నం అవుతానే ఉంటాయి ప్రతిరోజు కూడా. వీటి పట్ల మీరు ఇప్పటివరకు తీసుకున్న జాగ్రత్తలు కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎట్లా ఉంటాయి మేడం? ఇది వర్షం పడినప్పుడు ఏంటంటే వాటర్ వెళ్ళడానికి కొంచెం వే లేకుండా చాలా వాటర్ పడి వెళ్ళలేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఇక్కడనే కాదు హైదరాబాద్లో. అలాంటిది మేము అవుట్లెట్స్ని ఐడెంటిఫై చేసి వాటికి నాలాలు కానివ్వండి వెళ్ళడానికి వేసి ఇవ్వడం జరిగింది. అలా చేసినప్పటి నుండి కొంచెం వర్షం పడినప్పుడు మనకి వాటర్ పడిన వెంటనే రన్నింగ్లో నాలాలకు వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసి మేము అలాంటివి చాలా క్లియర్ చేసాము. ఓకే, కానీ కొన్ని సందర్భాల్లో నేను విన్నాను మేడం, హైదరాబాద్లో అంటే మేజర్గా ఈ వాటర్ అంతా కూడా అమీర్పేట్ ఈ ప్రాంతానికి వచ్చి చేరుతుందని చెప్పేసి విన్నాము. ఇక్కడ నుంచి మరి ఈ వాటర్ అంతా మీరు ఎట్లా బయటికి పంపిస్తున్నారు? ఇది మాకు పైనుండి వస్తాయి వాటర్, ఇది డౌన్ కాబట్టి ఇక్కడనే అన్ని వాటర్ ఇక్కడికే వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్యాంక్ బర్డ్ వచ్చింది కాబట్టి క్లోజ్, అది ఇంకా అక్కడ వాటర్ వెళ్ళడానికి క్లోజ్గా ఏరియా ఇది. సో మేము ఇవన్నీ పంపింగ్ చేసి చేయాల్సి వస్తుంది. ఎంఎస్ మక్తాలో ఏంటంటే అది డౌన్ ఉండి ట్యాంక్ బండ్ అప్ ఉంది. సో వాటర్ రెయిన్ వాటర్ వచ్చినప్పుడు వెళ్ళడానికి లేదు ప్రొవిజన్. దానికి మేము సమ్స్ కట్టి మోటార్స్ పెట్టి పంపింగ్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇదే ఎల్లారెడ్డిగూడలో కూడా మనకి ఏమవుతుందంటే మెట్రో లైన్ రావడంతో ఆ వాటర్ అన్నది పాస్ అవ్వట్లేదు, అక్కడికే స్టాప్ అయిపోతుంది. రీసెంట్లీ మన సీఎం గారు దృష్టికి కూడా వెళ్ళింది ఆ ప్రాబ్లం. అమీర్పేట్ ఇమేజ్ హాస్పిటల్ నుండి వెస్ట్ శ్రీనివాస కాలనీ వరకు ఏమవుతుందంటే వాటర్ అన్నది వెళ్ళడానికి వే లేదు, అటు సైడ్ నాలా ఉంది కానీ కనెక్టివిటీ లేదు. పిల్లర్స్ కట్టినప్పుడు కానీ అది కూడుకపోయింది. దాన్ని మనం టనలింగ్ కానీ దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తే వాటర్ అన్నది పడ్డప్పుడు వెంటనే రన్నింగ్లో ఉంటే మనకు అంత వాటర్ స్టాగ్నేట్ అవ్వదు. చాలా మొత్తానికైతే మనం కార్పొరేటర్ గారిని డివిజన్ లోపలికి తీసుకొని వచ్చినాము. ముఖ్యంగా వారు డివిజన్లో ఇదంతా మనం నిల్చున్నది ఇప్పుడు బిఎస్ మక్తా రోడ్ అని వారు చెప్తా ఉన్నారు. ఈ రోడ్డు ఏంటి, అసలు దీనికి ముందు ఎట్లా ప్రాబ్లం ఉండేది, దీన్ని వీళ్ళు ఎట్లా సాల్వ్ చేసారో స్వయంగా వారి మాటల్లోనే తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఇక్కడ ఇంతకుముందు ఎట్లా ఉండేది పరిస్థితి? మరి గతంలో ఇక్కడ వాటర్ అన్నది పైనుంచి వాటర్ అంతా ఇక్కడనే వచ్చేది, చాలా వాటర్ స్టాగ్నేట్ అయ్యేది. మళ్ళీ సివరేజ్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా పొంగేది. అలాంటిది ఒక సివరేజ్ లైన్ 35 lakhsతో సివరేజ్ లైన్ 47 lakhsతో రోడ్ వేయడం జరిగింది. ఇదంతా కంప్లీట్ పైన ఎక్కడ వాటర్ కూడా మనకు అసలు ఎక్కడ ఆగదు. సార్ ఇంకా ఎట్లాంటి డెవలప్మెంట్ జరిగినాయి ఇక్కడ రోడ్తో పాటు, ఇంకేం చేశారు మీరు? అంటే ఇక్కడ బిఎస్ మక్తాలో ఇప్పుడు కార్పొరేటర్ గారు చెప్పినట్టు దాదాపు 1.5 కోటి రూపాయల వ్యయంతో మన ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ అన్న గారి ఆయన ఆశీర్వాదంతో ఇవన్నీ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ బస్తీలో కాకుండా ఈ రాజీవ్ గాంధీ సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ దగ్గర కూడా 2 కోట్ల రూపాయలతోని ఫుట్పాత్ మళ్ళీ బ్యూటిఫికేషన్ల పనులైనవి.
అవి కూడా మనం చూపెడతాను ఒకసారి మీకు. చూద్దాం. గోల్డ్ షాప్లకు పెట్టింది పేరు అనమాట. గోల్డ్ అన్ని బ్రాండెడ్ గోల్డ్ షాప్స్ అన్నీ సోమాజిగూడలోనే ఉంటాయి. ఇక్కడ మలబార్ కానీ, కీర్తిలాల్ కానీ, టీఆర్టీ కానీ, పిఎంజీ కానీ అన్నీ పేరెన్నిక కన్న షోరూమ్స్ అన్నీ కూడా ఈ సోమాజిగూడ సర్కిల్లోనే ఉంటాయి. కొంత వేరే డివిజన్స్తో పోల్చుకుంటాయి. ఈ డివిజన్లో ఎక్కడ చిన్న సమస్య తలెత్తినా కూడా రాజ్భవన్ రోడ్ ఇక్కడే ఉంటుంది, ఆఫీస్ రోడ్ ఇక్కడే ఉంటుంది. ప్రజలు వెంటనే అలర్ట్ అయిపోయి కంప్లైంట్ చేయడం కానీ అట్లాంటివి చేస్తుంటారు. అంటే ఇవి మా బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా ఏంటంటే లోతట్టు ప్రాంతాలు. ఇక సాగర్లో కలిసే దగ్గరనే ఈ మన కాలనీలు బస్తీలు ఉన్నాయి. కొంచెం హెవీ రెయిన్ వచ్చినప్పుడు కొంచెం కింద స్లమ్స్లలో నీళ్ళు నిల్చుంటాయి. ఇప్పుడు మీకు చూపెడతాం కొన్ని శాశ్వత పరిష్కారాలు ఏ విధంగా అయినాయి మేము వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ అనేది ముందు చానా బ్రిడ్జ్ కింద అంతా చెత్త చెదారము చూడడానికి అంతా వికారంగా ఉండే. సోమాజిగూడ సర్కిల్ని ఒక మోడల్ డివిజన్గా చేయాలని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులతో, మేయర్ గారితో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కింద ఇవన్నీ బ్యూటిఫికేషన్ చేసి లైటింగ్ సిస్టమ్ పెట్టి, చెట్లు పెట్టి, గ్రీనరీగా పెట్టి ప్రజలకు కూడా చూడడానికి కూడా జర అందంగా ఉండాలి. ఎందుకంటే సోమాజిగూడ అంటే ఒక పాష్ ఏరియా లాగా ఉంటుంది. మనకి ఇక్కడ ట్యాక్స్ రూపంలో కూడా పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీకి ట్యాక్స్ రూపంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా బాగా బ్యూటిఫికేషన్ చేసుకోవాలని చెప్పి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతోనే జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. మీ కళ్ళ ముంగటనే ఏ విధంగా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ ఏందనేది మనకు కనబడుతుంది. ఇక్కడ నుంచి పంజగుట్ట సర్కిల్ వరకు, ఇక్కడ నుంచి సోమాజిగూడ సర్కిల్ వరకు 3 వైడ్ల జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేసినాము. ప్రజలు కూడా సాయంకాలం కూడా కొంచెం కూర్చోవడానికి, నడవడానికి కూడా వాక్ ప్లేస్ చేసినాము. కూర్చోవడానికి వాళ్ళకు బెంచెస్ కూడా ఏర్పాటు చేసినాము. సాయంత్రం పూట ఇక్కడ షాపింగ్కి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఆహ్లాదంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రజలు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ఇది చేయడం వల్ల. మొత్తానికి మనం సోమాజిగూడ రాజీవ్ గాంధీ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చినాము. సార్ చెప్పినట్లు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా మేజర్గా గోల్డ్ షాప్స్ అయితే ఉన్నాయి. సార్ చెప్పండి, రాజీవ్ గాంధీ సర్కిల్ ప్రత్యేకత ఏంటి? ఇక్కడి షాప్స్ వాళ్ళవి కానీ వీళ్ళందరి సపోర్ట్ మీకు ఎట్లా ఉంటుంది ఇక్కడ? రాజీవ్ గాంధీ సర్కిల్ అంటే మన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వారు మరణం తర్వాత మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అప్పుడు ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు వారి ఆధ్వర్యంలో సర్కిల్లో ఇక్కడ తీన్కోట్ చెమాన్ అంటుండే అప్పట్లో దీన్ని. అంటే సర్కిట్ ఉర్దూలో తీన్కోట్ అంటే 3 దారులు కలిసేది తీన్కోట్ చెమాన్లో. అప్పుడు హనుమంతరావు గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉండి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడంతో ఇది రాజీవ్ సర్కిల్గా పేరు పొందింది. సోమాజిగూడ రాజీవ్ సర్కిల్ అంటే ఒక ఐడాలిక్ ప్లేస్గా రూపాంతరం చెందింది. తర్వాత గోల్డ్ షాప్లో వచ్చి ఇంకా దీనికి ప్రత్యేక ఆకర్షణగా ఈ సర్కిల్ అంతా ఒక ప్రత్యేక ఫాష్ ఏరియాగా ఇది రూపాంతరం చెందింది. సాయంత్రం అయితే ఇంకా అసలు అవును, ఆ లైటింగ్ కానివ్వండి, ఆ సైన్ బోర్డ్స్, జనాలు చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది సార్. నైట్లో కూడా ఈ పార్క్ చేయడం వల్ల కూడా చాలా బ్యూటిఫికేషన్ చాలా బాగా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. షాప్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ కింద చెత్త చెదారం ఉండి కొంచెం నీట్ చేయలేక బాగాలేకుండే ఇప్పుడు నడవడానికి ఉంది, కూర్చోవడానికి ఉంది, ముచ్చటగా ఉంది, గ్రీనరీగా ఉంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం సార్? ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే ఈ వాటర్ అంతా కూడా మనకు కింద బిఎస్ మక్తా నుండి అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి సాగర్లోకి కలిసే ఏదైతే ఏరియా ఉందో అక్కడ ఏ విధంగా డెవలప్ చేసినామో మీకు ఒక్కసారి మీ కళ్ళకు చూపెడతాం. చలో ఇప్పుడు మనం బిఎస్ మక్తా దగ్గరికి వెళ్ళబోతున్నాము. బిఎస్ మక్తా బస్తీలోకి వెళ్ళి అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో మనం చూడబోతున్నాము. మేడం, ఒకసారి బిఎస్ మక్తా అంటే ఏంటి చెప్తారా?
ఇది బిఎస్ మక్తా అంటే బోలర్సా మక్తా. మా డివిజన్లో 2 మక్తాలు ఉన్నాయి. ఒకటేమో బోలర్సా మక్తా, మదర్సా మక్తా. బోలర్సా మక్తా ఏంటంటే మ్యాక్సిమం హిందూస్, ఎంఎస్ మక్తాలో మ్యాక్సిమం మైనారిటీస్ ఉంటారు. అట్లా 2 కళ్ళలాగా నాకు బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా ఏరియాస్ ఉన్నాయండి. ఎంత పబ్లిక్ ఉంటారు మేడం అక్కడ బిఎస్ మక్తాలో? ఎంఎస్ మక్తాలోనేమో 20,000 వరకు ఉంటారు. బిఎస్ మక్తాదేమో ఒక 15,000 పాపులేషన్ ఉంటుంది. పెద్దవి, చాలా పెద్దవి. మీరు కరెక్ట్ ఇచ్చినారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడగలరు. నేను ఇల్లు ఖాళీ చేస్తే విజిటింగ్ కార్డ్ అంట. విజిటింగ్ కార్డా కావాలనా నీకు? కావాలి, జర చెప్పాలి. నాకు ఫోన్ చేయదని అంతే. ఎక్షన్ తీసుకోమంటే కూడా పంజాగుట్ట పిఎస్ లో ఎక్షన్ నీ తీసుకుంటే రేషన్ కార్డు పోయిందా? రేషన్ కార్డ్ కాదు, ఈ కేసుల కోసం కొన్ని ఏదో పర్సనల్ నాకు ఫోన్ చేయి. సరే, నమస్తే. ఓకే. అన్న ఇట్లానే అడుగుతుంటారా మీకు జనరల్ గా పబ్లిక్ మీ దగ్గరికి వచ్చి? వాళ్ళకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళు ఇక మన మనిషి, వాళ్ళ ఇంటి మనిషి లాగా వాళ్ళు అనుకొని ఏదున్నా కూడా మనకు మంచి చెడ్డ అన్ని అడుగుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఎక్కువగా రేషన్ కార్డ్స్, ఈ రేషన్ కార్డు, ఇల్లుల గురించి, రేషన్ కార్డు, పింఛన్ల గురించి, ఏదైనా స్కూల్ ప్రాబ్లము, హాస్పిటల్ ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఏదన్నా కూడా మన మనిషి అన్నట్టు అడుగుతారు. అంటే ఇంకొక విషయం చెప్పి నేను డిస్కషన్లోకి వెళ్తాను. మీరు ఒకసారి మాట్లాడుతూ కార్పొరేటర్ అంటే ఏదో హంగు ఆర్భాటాలు ఇవన్నీ కాదు, కార్పొరేటర్ అంటే పెన్షన్లు చూద్దాము, రేషన్ కార్డులు చూద్దాము, ఈ పనులు చేసినప్పుడే కార్పొరేటర్ ఆయన స్టాండ్ నిలబెట్టుకోగలుగుతారు అని చెప్పేసి ఒక సందర్భంలో మీరు చెప్పారు. చాలా బాగా నచ్చింది అప్పుడు నాకు. అదే ఇప్పుడు మా ప్రియతమ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న గారు మమ్మల్ని ఒక వర్కర్గా గుర్తించి ఇతనైతే ప్రజలకు ఏదైనా సహాయం చేయగలుగుతాడు, ప్రజలకు అందుబాటులో ఉండగలుగుతాడని ఒక నమ్మకంతోనే మాకు అవకాశం ఇచ్చింది. కాబట్టి వారి నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా వారు చూపెట్టిన మార్గంలోనే పయనించాలి, పేద ప్రజలకు సహాయం చేయాలి. మనకు ఏదైనా చేయాలంటే వ్యాపారాలు చాలా ఉన్నాయి, డబ్బు సంపాదించుకోవడానికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. కానీ ప్రజలు ఒక నాయకుడు ఒక అవకాశం ఇచ్చిండు, ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని ప్రజలకే సద్వినియోగం చేసి, అరే మా కార్పొరేటర్కి చెప్తే ఒక పని అవుతుంది, ఈ సమస్య ఈయన వచ్చిన వల్ల ఈ సమస్య తీరింది అని వాళ్ళు మనసులో అనుకొని ఉంటే చాలు, మేము సక్సెస్ అయినట్టే. ఆ ఏంతోనే ఈ 4.5 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాం. సమస్యలు ఒకటి తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి మేజర్ సమస్య, అరే ఈయన వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇట్లనే ఉందా అనే దాన్ని తప్పించాలనేదే మా యొక్క ప్రయత్నము. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మీకు చూపెట్టి కార్పొరేటర్ గారు మీకు వివరిస్తారు. లోతు చాలా ఉంది, చాలా లోతు. 25 फीट है, नहीं 27 फीट है, 27 फीट. 27 फीट है. मोटर्स कितना एक्शन? मोटर का टाइम दिए कहते, अगर ये चालू हो गया बहुत अच्छा काम हो, बोलते ये बहुत अच्छा काम ऐसा बोलो. अगर ये चालू हो गया ना, ये बस्सी का, ये अय्यप्पा स्वामी टेम्पल मस्जिद का, ये एरिया का प्रॉब्लम पूरा खत्म हो जाए. और हम शुक्र अदा करते हैं, मैं कारपोरेटर हमारे एमएलए साहब का इतनी मेहनत करके पूरी पब्लिक का सुन के जो यहाँ सेल यहाँ पर है पुराना, मगर उसके बावजूद ये नया बनाए, अगर ये चालू हो जाएगा ये एरिया का प्रॉब्लम ख़त्म हो जाता. और पीछे नाले उले मेरे कने फोटो आप लोगों ने भिजा देता हूँ, पूरे नाले 1 हफ्ते थे पूरे क्लियर हो रहे हैं, और अभी भी लेबर काम कर, आप देख ले सकते हैं. अगर यहाँ पर पूरा क्लियर हो गया, और कल पूरा दिन भर यहाँ कचरे के अंदर, हम शर्म आ रही है हमारे कारपोरेटर साहब कचरे के अंदर उतर के, कल पूरा दिन यही यहाँ पर ही खड़े हुए, देखो कल पूरा दिन यही है. हमारे कारपोरेटर साहब जो काम कर रहे हैं पूरे कचरे में उतर के, मैं बोल रहा हूँ कचरे पे मत उतरो, तो नहीं मेरा काम है कचरे में उतर के, कल उतर के पूरे नाले साफ कराएं. సోమాజిగూడలో చాలా ఫేమస్ టాప్ హైదరాబాద్లో అయ్యప్ప టెంపుల్, ఇది 2nd ప్లేస్. ఈ టెంపుల్ ముందు ఏంటంటే మాకు ఇది లో లయింగ్ కాబట్టి సివరేజ్ సిస్టమ్ న్యాచురల్ ఫ్లో లేదు, దీన్ని పంపింగ్ చేసే పంపించాల్సి వస్తుంది అంబర్పేట్కి. సో ఇక్కడ పక్కకి చిన్నది ఉండే సంపు, ఆ సంపుతో ఏంటంటే పంపింగ్ తక్కువ అవుతుంది, లోడ్ తొందరగా అవ్వట్లేదు, స్లో అవ్వడంతో బ్యాగ్ కొడుతుంది వాటర్. అట్లాంటిది ఇప్పుడు ఇక్కడ ఒక 27 ఫీట్ డెప్త్తోని కొత్త సంపు కట్టి హై మోటార్స్
ఓకే. మనకి ఇష్యూ రాకుండా చాలా మోటార్స్ పెట్టి మనం ఇది స్టార్ట్ అయిందనుకో మాకు ఇంకా మా బిఎస్ మక్తాలో వాటర్ అన్నది రివర్స్ ఉండదు, ఓవర్ఫ్లో ఉండదు, ఫాస్ట్గా వాటర్ రన్నింగ్ అనేది ఉంటుంది. అంటే వాటర్ ఎక్కడి నుండి వచ్చినా దీంట్లోకి వచ్చేస్తుంది, ఇక్కడ నుండి మీరు సంపు తీసుకొని బయటకి వేసేస్తారు, పంపింగ్ అవుతుంది. వాటర్ ఎక్కువ వచ్చింది, వాటర్ బేగంపేట వాటర్ బాగు, బేగంపేట, ఉమానగర్, అరిగేట్, ఈ ఏరియా మొత్తం ఇక్కడికి వస్తుంది వాటర్. సరిపోతలేని కొత్త కట్టినారు, అది కూడా ఫాస్ట్ పని అయింది. అంటే ఈ చాలు అయిందంటే ఈ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. మా కార్పొరేటర్ ఎమ్మెల్యే సార్ చెప్పినారు, కానీ దీనికి 100% ప్రాబ్లం వెళ్ళిపోతుంది. ఈ చాలా మంచి పని నడుస్తుంది సమాజ కాన్స్టిట్యూషన్ లో. నిన్న ఎప్పుడు వర్షం పడిందంటే ఫోన్ కొట్టిందంటే వచ్చి నిలబడి పని చేపిస్తారు, అది గ్యారంటీ ఉన్నది. ఏదో ఒకసారి అది అయితే ఏం లేదు. నిన్న ఫోన్ చేసిందంటే నిన్న సాయంత్రం పొద్దు వచ్చి 12:30-2 గంటల దాకా ఇక్కడనే ఉన్నారు మా కార్పొరేటర్. పనికి బర్రా ఆ నాలా లోపల పడితే కూడా పట్టి మా కార్పొరేటర్ తీసి నిన్న అట్లా పని నడుస్తుంది. ఏం లేదు, చాలా బాగా పని నడుస్తుంది. చూసాం కదా, ఇక్కడ ఇంతకుముందు చిన్న సంపు ఉండేదంట. ఈ చిన్న సంపులోనే వాటర్ ఎక్కువ అయ్యి మళ్ళీ ఇళ్లలోకి రావడం ఇదంతా ప్రాబ్లం అయితే ఉండే. కాలనీ వాసులందరూ కూడా కార్పొరేటర్ని విషయం చెప్పగానే కార్పొరేటర్ కూడా ఇక్కడికి వచ్చేసి ఇందాక మనం చూసినట్లు పెద్ద సంపు కట్టేసి ఇక్కడ ఎక్కడ వాటర్ వచ్చినా కూడా మొత్తం ఆ సంపులోకి వెళ్తూ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ పంపింగ్ చేసి బయటికి ఆ వాటర్ అంతా విడిచిపెడతారని చెప్తా ఉన్నారు. అసలు ఇక్కడ ఈ సంపు కట్టక ముందు పరిస్థితి ఎట్లా ఉండేది, ప్రజలు ఇక్కడ ఏ విధంగా ఇబ్బంది పడేటోళ్ళు, అసలు సంపు కట్టిన తర్వాత వీళ్ళ రియాక్షన్ ఏంటి, ఇక్కడ ఉన్న కొంతమంది ప్రజలతో మనము అడిగి తెలుసుకుందాం రండి. अल्हम्दुलिल्लाह हमारे पास जितनी पहले प्रॉब्लम था सब अल्हम्दुलिल्लाह अच्छा हुआ. इस वक्त बहुत अच्छा हुआ, पहले से अच्छा हुआ. मस्जिद के पास पानी आता था, मंदिर में पानी आता था, अय्यप्पा टेम्पल के पास ये जो नाले में से निकलता था. अन्ना को जब भी बोला हमारे सीन अन्ना हमेशा आधी रात को बोले तो भी आते. कल भी आके ग्राउंड में उतरे, पूरा कचरा वचरा पूरा साफ़ करा. अभी भी नाले का काम चल रहा अल्हम्दुलिल्लाह. बहुत अच्छे हमारे कारपोरेटर साहब, हमारे एमएलए नागेंद्र साहब, अल्हम्दुलिल्लाह लोगों को अल्लाह ताला अच्छा रखो, भगवान की कृपा लोगों के ऊपर. बहुत अच्छा काम करा रहे अल्हम्दुलिल्लाह. आगे भी ऐसी काम करेंगे इंशाल्लाह. हम उनको फिर आइंदा भी उनको ही लाएंगे इंशाल्लाह. ఇది ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాం మనం, ఈ బస్తీ గురించి ఏంటి? ఇది బిఎస్ మక్తాలో సుబానీ మస్జిద్. ఇది పైనుంచి వాటర్ క్యాంప్ ఆఫీస్ నుంచి వస్తుంది ఇక్కడ వాటర్. డౌన్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది డౌన్ కాబట్టి వాటర్ అంతా ఇక్కడికే వస్తుంది. అయితే గతంలో ఇక్కడ ఏమైందంటే క్లోజ్డ్ ఉండే, ఇక్కడ రెయిన్ వాటర్ వెళ్తే వెళ్ళడానికి వే లేదు. అలాంటి పూర్వం మస్జిద్ కట్టినప్పుడు ఈ లెవెల్లో ఉండే మస్జిద్. ఓకే. అప్పుడు ఇల్లు లేకుండే, వర్షం వచ్చినా కూడా సాఫీగా వెళ్ళిపోయేది. ఎప్పుడైతే ఇల్లులు కట్టినాక కొంచెం కంజెస్టెడ్ అయినాక వర్షం పడ్డదంటే సుబానీ మస్జిద్ చాలా ఫేమస్ మస్జిద్ ఇది, సుబానీ మస్జిద్ అని. ఎప్పుడు వచ్చినా మస్జిద్లో నీళ్ళు వెళ్ళిపోయేది. ఒక 2 రోజులు 3 రోజులు నీళ్ళు నిలబడిపోతుండే. తర్వాత ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ వచ్చిన తర్వాత బస్తీ వాళ్ళందరూ కూడా కలిసి రిప్రజెంటేటివ్ ఇస్తే మీకు చూపెడతాను అటు వెళ్ళినాక దాదాపు 2 కోట్లు అక్కడ, ఇక్కడ 40 లక్షలు, 2,40 లక్షల రూపాయలతోని ఓపెన్ నాలాని మేజర్ నాలా సైడ్లలో మనకు కాంక్రీట్ వాల్ వేసి కింద వేసేసి వాటర్ సాఫీగా వెళ్ళిపోయేటట్టు పోతే. ఇప్పుడు ఎంత పెద్ద వర్షం పడని వాళ్ళేమో పడుతుంది అని చెప్పి ఇక వాళ్ళు మస్జిద్ వాళ్ళు కమిటీ వాళ్ళు ఏంటంటే ఇక హైడ్ చేసేసుకోరు. ఇక ఎప్పటికి వచ్చేది ఇది తప్పదు అనుకున్నారు. కానీ నాగేందర్ సార్ వచ్చిన తర్వాత చేయడం వల్ల చాలా రిలాక్స్ అయిపోయారు. బస్తీ అంతా రిలాక్స్ అయింది. ఎంత పెద్ద వాన పడ్డా గంటన్నరలో రిలాక్స్ అయిపోతున్నారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఆ మాత్రం కూడా నిలబడొద్దు. కొంచెం ఇప్పుడు ఈ వర్షానికి కొన్ని సమస్యలు మళ్ళీ బయటికి కనబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారి బడ్జెట్ కానీ, కార్పొరేటర్ బడ్జెట్, జిహెచ్ఎంసీ బడ్జెట్, మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా పర్యటన చేసిరు, చూసిరు మీరు అందరూ. అమీర్పేట లోతట్టు ప్రాంతాలంతా తిరిగారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు రాలేదు, అధికారులే రారు. ఫోన్లు చేస్తే అయ్యా మా బస్సు మునిగిపోయిందంటే ఎప్పుడు వస్తున్నాం అప్పుడు వస్తున్నాం అంటారు. కానీ సాక్షాత్తు రాష్ట్ర అధినేత ఫీల్డ్ మీదకి వచ్చి ప్రజల సమస్యలు తీసుకొని అధికారులకు కూడా ఎంబడెంబడే చేసి మళ్ళీ రాబోయే రోజులలో కూడా ఈ హైడ్రా వచ్చిన తర్వాత కూడా చాలా నాలాల క్లీనింగ్ చాలా అయింది. 1-2 గంటలలో తిరిగిపోతుంది. ఇంతకుముందు ఒక 3-4 సంవత్సరాల కింద వర్షం పడ్డది, 10,000 రూపాయలు ఇచ్చారు కానీ శాశ్వత పరిష్కారం చూపెట్టలేదు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారంగా మనకు రాజ్భవన్లో కూడా కొన్ని కోట్ల రూపాయలతోని వాటర్ బ్యాంక్ కట్టి, సంప్స్ కట్టి అక్కడ నుంచి పంపింగ్ ద్వారా
ప్రజలకు ఇబ్బంది జరగవద్దు, రోడ్డులో పోయేటోళ్ళకి ఇబ్బంది జరగవద్దని శాశ్వత పరిష్కారాలు చేశారు. ఇంకా కూడా మా సమస్యలు ఉన్నాయి. మొన్న మాతో కూడా చర్చ చేశారు ముఖ్యమంత్రి గారు. ఏ సమస్య ఉన్నా మీరు అధికారులకు చెప్పండి, బడ్జెట్ ఎంత కావాలని ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ఇది ఇక్కడ ఈ బడ్జెట్ పెడతా, నాకు అక్కడ అమీర్పేటలో మైత్రివనం దగ్గర ఒక ప్రాబ్లం ఉంది, ఇమేజ్ హాస్పిటల్ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది, బిఎస్ఎన్ఎల్ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది. ఈ 4-5 మేజర్ ఇష్యూలు చెప్తాము. ఎన్ని కోట్ల రూపాయలైనా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారు రెడీగా ఉన్నారు. మళ్ళీ వచ్చే వర్షాకాలంలో మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, ఈ మాత్రం సమస్య రాకుండా కూడా చూసుకునే బాధ్యత, మా ప్రజల్ని కాపాడుకునే బాధ్యత మాది, మా కార్యకర్తలది, మా నాయకులది. అంటే మేజర్గా ఈ బస్తీ వరకు చూసుకుంటే మీరు చెప్పినట్లు ఈ హైట్లో ఉన్న మసీదు ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళింది. అంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు ఎంత మేరకు అప్పుడు లెవెల్ వచ్చేది అంతా కూడా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం మేడం? 3 days ఒక్కసారి మీకు కట్టిన నాలని మా స్థానిక నాయకుడు ఖాదర్ భాయ్ గారు చూపెడతారు. ఒక్కసారి చూపెట్టండి. సరే, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ గల్లీలన్నీ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడ నుంచి వాటర్ అన్ని వచ్చి ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. అసలు ఏంటి ఇదంతా చెప్పండి ఒకసారి. ఇది డెడ్ ఎండ్ పాయింట్, వర్షపు నీళ్ళకి ఇది డెడ్ ఎండ్ పాయింట్. ఎక్కడైతే సీఎం క్యాంపస్ కానీ, గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్ కానీ, ఇక్కడ టోపాస్ బిల్డింగు, సోమాజిగూడ సర్కిల్, పంజగుట్ట సర్కిల్ నీళ్ళన్నీ కూడా లోతట్టు ప్రాంతం. ఇదే 0 పాయింట్. ఇక్కడికి బాగా హెవీగా నీళ్ళు వస్తాయి. ఒక 2-3 సంవత్సరాల కింద మొత్తం వీళ్ళందరూ ఇల్లు మునిగిపోయి అంత లాస్ అయిపోతున్నాయి. చూడండి, ఇల్లులు కూడా అంత పైకి కట్టుకున్నారు. అంటే ఆ లెవెల్లో నీళ్ళు వస్తాయి. చాలామందికి ఆస్తి నష్టమైంది, టీవీలు, వాళ్ళ బట్టలు అన్నీ పాడైపోతుండే. దీంతో ఎమ్మెల్యే గారి దృష్టికి మేము బస్తీవాసులం కార్పొరేటర్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే, దానం నాగేందర్ సార్ దృష్టికి తీసుకుపోతే ఎంబడే వాళ్ళు 2,40,00,000 రూపాయలతోనే శాంక్షన్లు ఇవ్వడంతో ఒక 2 సంవత్సరాల కింద పనులు మొదలైనాయి. పోయిన సంవత్సరం వరకు ఇక్కడ వరకు క్లీన్ అయిపోయింది. ఇప్పుడు పోయిన సంవత్సరము ఈ సంవత్సరము ఒక్కరికి కూడా ₹1 ఆస్తి నష్టం కాకుండా నీళ్ళు సాఫీగా వెళ్ళిపోయింది. మా ఏది ఉన్నా కూడా మా ఖాదర్ భాయ్ ఇక్కడ ఉంటారు కాబట్టి ఏదైనా ఉంటే మీరు ఖాదర్ భాయ్ని అడగండి. ఖాదర్ గారు చెప్పండి, నిజంగా సార్ చెప్పినట్లు అంతకుముందు మీ పరిస్థితి ఎట్లా ఉండేది? ఇక్కడ ఈ నాలా ఇదంతా కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రజలందరూ కూడా ఇక్కడ మీరందరూ ఏమనుకుంటున్నారు? पहले कच्चा मोहरी था, पीछे बारिश के दिनों में इतना पानी आ जाता था, खाना खाली करके हम लोग चले जाते थे यहाँ से, पूरे सामान छोड़ के चले जाते थे। आज ये आलम होगा, अल्लाह का शुक्र है, हमारे एमएलए साहब को अल्लाह अच्छा रखे, हमारे कारपोरेटर साहब को इतनी मेहनत करके पीछे का नाला की मेहनत करके ये नाला बनाए। जब से 2 साल से हमारे को बेफिक्री है, 2 साल से बेफिक्री है, कोई घर छोड़ नहीं। तो बारिश आया बोले तो कम से कम आदमी डूबे होता, पानी खड़ता था या पानी जाने रास्ता नहीं था। ये नाला बनाए जब से आप यहाँ पर पानी उन्हें नहीं खड़ रहा, थोड़ा पानी आए तब ठहरता चले जाता, यहाँ पर उतना प्रॉब्लम नहीं हो रहा। और हमारे एमएलए साहब का शुक्रिया अदा करते, हमारे कारपोरेटर साहब का शुक्रिया अदा करते। हमारे मस्जिद सुबानी में अय्यप्पा स्वामी टेम्पल में इतना पानी आया था, 5-5 फीट पानी आ जाता था, मगर आज नहीं आ रहा। ये नाला बनाए जब से, और जितने भी काम करे हैं शुक्रिया अदा करते हैं बच्ची के तरफ से, मस्जिद सुबानी के तरफ से, अय्यप्पा टेम्पल के तरफ से और महल्ले के तरफ से। ऐसे काम करते रहेंगे। आने वाले दिनों में भी हमारी ये कोशिश है, ऐसे मेहनती एमएलए मेहनती कारपोरेटर आकर रहेंगे, ऐसे काम होते रहेंगे तो पब्लिक बराबर हम इनको जिता के लाएंगे। ऐसी मेहनत करने वालों को बराबर हम कारपोरेट करेंगे। शुक्रिया। సరే, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం మనం? నెక్స్ట్ ఒకసారి మీకు పార్క్ హోటల్ మోడ్ చూపెడతాం. తర్వాత ఇది ఎంత పెద్ద కాలనీ ఉందో అంత పెద్ద కాలనీ ఎంఎస్ మక్తా ఉంది. అక్కడ కూడా లోతట్టు ప్రాంతం, అక్కడ ఏమి డెవలప్ చేసినామో మీకు ఒక్కసారి మీకు చూపెడతాం. వెళ్దాం.
రైట్, ఇప్పుడు ప్రజెంట్ మనం ఎంఎస్ మక్తా బస్తీలో ఉన్నాము, మదర్సా మక్తా బస్తీలో. ఇక్కడ వాళ్ళు చేసిన అభివృద్ధి అంటే ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉండేనా వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇక్కడ ఏం చేశారు మీరు అభివృద్ధి అంటే ఏం చెప్తారు? ఇది మనం ఇప్పుడు ప్రజెంట్గా మా డివిజన్లో ఎంఎస్ మక్తా దగ్గర ఉన్నాం. మీరు చూస్తున్నారు ఇక్కడ అంతా ఇది డౌన్, ఇది క్లోజ్డ్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి మనకి ఏ లైన్ వెళ్ళడానికి కూడా వేయలేదు, ఇది క్లోజ్డ్. సో దానివల్ల ఏమవుతుందంటే వర్షం పడినప్పుడల్లా వాటర్ అంతా బ్యాక్ వచ్చేసి ఇల్లు మునిగిపోయిన రోజులు ఉన్నాయి గతంలో. మరి ఇక్కడ వర్షం పడితే ఒక 2-3 డేస్ వరకు మెల్లగా స్లోగా వాటర్ వెళ్ళేది. అలాంటిది మేము వచ్చిన సంవత్సరమే ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ అన్న ఏం చేశారంటే అది ప్రాసెస్ అయ్యే వరకు లేట్ అవుతుంది అని చెప్పేసి ఆ అన్న సొంత డబ్బులతోని మోటార్స్ ఇవ్వడం జరిగింది గతంలో. ప్రజెంట్గా చాలా ఇష్యూ అవుతుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ అన్న తన సొంత డబ్బులతో మోటార్స్ తెచ్చి ప్రస్తుతం అప్పట్లో నడిపించారు. దాని తర్వాత మళ్ళీ మనకి 4 మోటార్స్ అలర్ట్ చేశారు. దానికి ఏంటంటే సమ్స్ కట్టి దాంట్లో వాటర్ అన్నది దాంట్లోకి వెళ్ళి అక్కడ నుంచి పంపింగ్ జరిగి అటు సైడ్ వెళ్ళిపోతాయి వాటర్. అట్లా చేసాం. అట్లా చేసినప్పటి నుంచి మనకి ఇక్కడ వాటర్ అన్నది అస్సలు ఉండట్లేదు. ఒక 2-3 వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆగిపోతుండే. అది నుండి అటు హుస్సేన్ సాగర్లోకి వెళ్ళిపోతాయి. ఒక 3 years ఇక్కడ ఏమైనా చేయాల్సిన పనులు ఉన్నాయా సార్? మీ దృష్టికి వచ్చిన పనులు, ఆగిపోయిన పనులు కానీ? సివరేజ్ ఇష్యూ కూడా ఉండేది. 1 కోటి రూపాయలతోని ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించి మనకి అవుట్లెట్ అన్నది చాలా బ్లాక్ అయిపోయి ఉండేది గతం. అయితే ఇప్పుడు 1 కోటి రూపాయలతోని మనకి అవుట్లెట్ వేయడం వల్ల మనకి సివరేజ్ సమస్య అన్నది కొంచెం తీరింది. ఇంటర్నల్గా కొంచెం చిన్న చిన్న గల్లీలలో ప్రాబ్లం ఉంది, కానీ మెయిన్ అయితే మనకు ఒక అవుట్లెట్ మాత్రం చాలా క్లియర్ అయింది. 1 కోటి రూపాయల బడ్జెట్తోని సివరేజ్ లైన్ వేయడం జరిగింది. ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి సార్ ఎంఎస్ మక్తాలో మీ దృష్టికి వచ్చిన సమస్యలు? అంటే ఇంకా రోడ్స్ వేయాలి. ప్రతి లైన్లో రోడ్లో పెండింగ్ ఉంది. దాదాపు 2 కోట్ల రూపాయలతోని ఎస్టిమేట్ రెడీ అయి ఉంది. ఇంతకుముందు కాంట్రాక్టరు చేయలేక కొంచెం డిలే అయింది. మళ్ళీ వేరే కాంట్రాక్ట్గా ఇస్తా అన్నారు. దాంట్లో బిట్లుగా తీసుకొని ఒకటే కాంట్రాక్టర్ అంటే ఇబ్బంది చేస్తుందని చెప్పి ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు, ఒక 30 లక్షల రూపాయలతోని విడివిడిగా టెండర్లు వేసి మొన్ననే 10 లక్షల రూపాయలతోని ఈ యొక్క రోడ్డు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు మొన్న ఓపెన్ చేసిన. వర్షం వల్ల కొంచెం పనులు ఆగినాయి. మెయిన్ వర్షం నీళ్ళు నిలవకుండా ఎమ్మెల్యే గారు ఈ సంపుల నిర్మాణం 10-15 లక్షల రూపాయలతో సంపుల నిర్మాణం, మోటార్లు, మళ్ళీ ఈ నీళ్ళు ఒట్టి సంపులతో కూడా పోవు, డ్రైనేజ్ సిస్టంలో కూడా కొంచెం పంపించాలని మనకు నెక్లెస్ రోడ్లో ఒక బావి ఉంది. ఇది నేచురల్గా పోదు, ఇక్కడ నుంచి బావిలోకి వెళ్ళి బావిలో నుంచి మన మూసీ నదిలోకి వెళ్తాయి. ఆ బావిలో కూడా 350 HPది 50-60-70 లక్షల రూపాయలతో 3 మోటార్లు బట్టి ఇట్లనే వర్షం వచ్చినప్పుడు కూడా ఎక్సెస్ మోటార్ ఉండాలని చెప్పి ఫిట్ చేసి దాని ఫలితాలు ఈరోజు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 14-15 సెంటీమీటర్ల వర్షము 1 గంటలో కొట్టి వారంలో 3 సార్లు ఇంత పెద్ద వర్షం వచ్చి నగరమంతా అతలాకుతలమైనా కూడా ఎంఎస్ మక్తాలో మాత్రం 1-2 గంటలలో రిలీఫ్ అయింది. ఎందుకంటే ఇది క్రెడిట్ అంతా కూడా దానం నాగేందర్ గారికి వెళ్తుంది. ఆయన దూరదృష్టితోనే ఇలాంటి మోటార్లు, ఇలాంటి సిస్టమ్ తయారు చేయడంతో ఇవి జరిగినాయి. ఇంకా మాకు ఎందుకంటే ఇది 50-60 వేల జనాభా పాపులేషన్ ఉన్న ఎంఎస్ మక్తా, అందరూ కూడా మిడిల్ క్లాసు, చాలా పేద వర్గాల్లో ఉన్నటువంటి బస్తీలలో చాలా పనులు చేయాల్సి ఉన్నాయి. చేస్తున్నాం కానీ సరిపోవట్లేదు. జనానికి తగ్గట్టు పనులు జరగట్లేదు. డ్రైనేజ్ ఉంది, వాటర్లో పొల్యూషన్ వస్తూ ఉంది, లో ప్రెషర్ ఉంది, స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. ఇక కొంచెం బడ్జెట్ లేకపోవడంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రము చాలా స్పీడ్గా వర్కులు అవుతున్నాయి. జిహెచ్ఎంసీ కొంత ఫండ్ వస్తుంది, అంతకుముందు రాలేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఏ పనులు చెప్పినా కూడా ఈ లెవెల్ ఆఫీసర్లు వస్తారు, టెండర్లు చేస్తారు. జోనల్ కమిషనర్ గారు ఎంబడే ఇస్తున్నారు. మనకు 250 లైట్ల స్ట్రీట్ లైట్లు కూడా ఇచ్చారు. వారం రోజులలో ప్రతి లైట్ని కూడా వెలిగించేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. ప్రతి రోడ్ను వేయిస్తాము. ప్రతి మురికివాడలలో డ్రైనేజ్ లైన్లు కూడా వేయించి మంచి ఒక 6 నెలల్లో మంచి ఎంఎస్ మక్తా మంచి ఇప్పుడు మీకు ఎంతైతే చెత్తాచెదరంగా అనిపిస్తుందో దాన్ని లేకుండా మేము చూసే బాధ్యత మా ఎమ్మెల్యే గారిది, మా కార్పొరేటర్ది, మా లోకల్ కాంగ్రెస్ నాయకులు అహర్నిశలు మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి బస్తీలలో ఏం జరిగినా కూడా అధికారుల దృష్టికి, మా దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళతో పని చేస్తారు. మా కార్యకర్తలు ఇంత గట్టిగా ఉన్నందుకు ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. ఎందుకంటే కొన్ని సమస్యలు చెప్పేటోళ్ళు చాలా చెప్తూ ఉంటారు, కానీ చేస్తున్న వారికి పని తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మా కార్యకర్తలకే ఈ క్రెడిట్ అంతా పోతుందని మేము తెలియజేస్తా ఉన్నాం.
ఇక్కడ కొంతమంది కామన్ పీపుల్ కూడా ఉన్నారు. వారిని అడిగి ఇంతకు ముందు సమస్య ఎట్లా ఉండేది, వాళ్ళు ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేశారో స్వయంగా వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇంతకుముందు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉండేది? ఈ పంపులు కానీ సంపులు కానీ మోటార్లు కానీ రాకముందు మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి చెప్పండి ఒకసారి. ये एमएस मक्ते में ड्रेनेज का बहुत बड़ा इशू था पहले, और यहाँ से जो है एक्चुअली प्रॉब्लम क्या है बोल तो तालाब का जो हुसैन सागर का जो लेवल है वो ऊपर है और एमएस मक्ते का जो लेवल है वो नीचे है. इस वजह से जो है हम लोग यहाँ से कौन सी भी सीवरेज लाइन रहो या वाटर की लाइन रहो लेके जाके हम डायरेक्ट तालाब में नहीं मिला सक रहे थे. तो ये बहुत सारा इश्यूज़ था. जब भी बारिश होती थी यहाँ पे 3-3 दिन तक पानी जाता नहीं था, घुटनों तक पानी ठहरे हुआ रहता था. आप देख सकते हैं यहाँ पे अंसार मस्जिद है. मस्जिद को नमाज को आने जाने वाले लोग जो है पूरे ड्रेनेज के पानी में से जाते थे. हमारे एमएलए साहब का हम बहुत बहुत शुक्रिया अदा करते हैं जिन्होंने जो है यहाँ पे एक नई सीवरेज लाइन को सैंक्शन किया और बहुत ही बेहतरीन काम कराया. उस तारीख से लेकर आज तक ये लाइन में एक बार भी सीवरेज का प्रॉब्लम नहीं आया. हम बहुत बहुत शुक्रिया अदा करते हैं. उसके बाद में जो है हमारे सीवरेज वालों का ये कंप्लेंट था कि रेन जो वाटर आ रहा है वो सीवरेज लाइन में नहीं जाना बोल के, तो उसको दूर करने के लिए हम हमारे एमएलए साहब जो है हमारे को यहाँ पे अलग से बजट सैंक्शन करके यहाँ पे एक संप बना के जो है वो संप में मोटर फिट करे. जब भी बारिश होती है जीएचएमसी का स्टाफ होता है, हैदराबाद की टीम होती है, साथ में हमारे जितने भी बस्ती के जो कार्यकर्ता है पूरे मिल के उनको सपोर्ट करके जो है मोटर चालू करते हैं. यहाँ से पूरा पानी पंप करके हम लोग निकलेस रोड पे ऊपर फेंकते हैं. वहाँ से जो है बड़े बड़े जो लाइन है वो लाइन डायरेक्ट हुसैन सागर में मिले हुए हैं. तो अल्हम्दुलिल्लाह कितनी भी तेज़ बारिश हो, कितना भी पानी हो, 1 आवर के अंदर एमएस मक्ते में पानी पूरा जो है लॉग ऑफ हो जा रहा है. यहाँ से पानी चले जा रहा. पहले जो प्रॉब्लम था अभी बहुत इम्प्रूवमेंट है, बहुत अच्छा है. अभी और थोड़े बहुत इश्यूज़ हैं हमारे, जैसे रोड के है और पोल्यूशन वाटर के काम हैं. हम वो भी एमएलए साहब के नॉलेज में लाए. एमएलए साहब ऑलरेडी जो है 4 लाइन सैंक्शन कराए हमारे को बड़े बड़े वाटर के, वो भी बहुत जल्द काम शुरू हो जाएगा. और अभी हमारे कॉर्पोरेटर मैडम भी बताया कि 2 करोड़ का सीसी रोड का भी सैंक्शन है. तो बहुत ही बेहतरीन काम हो रहा है, बहुत अच्छा डेवलपमेंट है. और खुसूसन हमारे चीफ मिनिस्टर अनुमला रेवंत रेड्डी साहब आने के बाद में जो है काम बहुत फास्ट से चल रहा है. और हमारे एमएलए साहब खुसूसन तवज्जो देते हैं एमएस मक्ते के ऊपर. और यहाँ पे सिर्फ एक आदमी नहीं बल्कि हर आदमी से कांटेक्ट करते हैं. जब भी बारिश होती है, जो भी प्रॉब्लम होता है, हर आदमी से इंडिविजुअली कॉल करके पूरा अपडेट लेते हैं, पूरा इन्फॉर्मेशन लेते हैं और उसको क्या करना है हमारे कॉर्पोरेटर मैडम को इंस्ट्रक्शन देते हैं कि जल्द से जल्द ये काम को अंजाम दिया जाए. हम बहुत बहुत शुक्रगुजार हैं हमारे कॉर्पोरेटर मैडम के भी और हमारे एमएलए साहब के भी, हमारे जितने भी कार्यकर्ता हैं सबके भी, जिन्होंने पूरे मिलकर जो है एक रेलिवेशन लाकर जो है बस्ती को डेवलपमेंट कर रहे हैं, बस्ती को जो है सोसाइटी को डेवलप कर रहे हैं. రాజ్భవన్ రోడ్ ఇక్కడ రెగ్యులర్గా సీఎం రేవంత్ అన్న ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం గమనించి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. ఇట్లా పెద్ద 10 lakhs లీటర్స్ సంపులు కట్టి దీంట్లో వాటర్ వెళ్ళిపోయి దీన్ని మళ్ళీ వీటిలో మోటార్ పెట్టి ఇక్కడ ఆపోజిట్లో నాలా ఉంది, ఆ నాలాలకి కనెక్షన్ ఇచ్చినారు. అట్లా వాటర్ పడి పంపింగ్ త్రూ అక్కడ వాటర్ ఇక్కడ ఆగొద్దు అన్న ఉద్దేశంతో 1 కోటి రూపాయలతోని అట్లా 4 సమ్స్ కట్టడం జరిగింది మా డివిజన్లో. ఇదొకటి, ఇక్కడ రాజ్భవన్ గవర్నమెంట్ స్కూల్ ముందు ఒకటి, మళ్ళా మనకి మైత్రివనం దగ్గర కూడా, ఇంకా ఇక్కడ ఖైరతాబాద్ కరెంట్ ఆఫీస్ దగ్గర కూడా కట్టడం, అలా 4 సమ్స్ కట్టి వాటర్ స్టాగ్నేట్ లేకుండా చేసింది. ప్రజెంట్ మనం ఎల్లారెడ్డిగూడలో ఉన్నాము. ఎల్లారెడ్డి ప్రాంతం అనేది అటు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఇంతవరకు మనం చూసినటువంటి ఎంఎస్ మక్తా కావచ్చు, బిఎస్ మక్తా కావచ్చు, ఇంకొన్ని బస్తీలు కావచ్చు, అవన్నీ కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి వస్తాయి. అంటే మొత్తానికి సోమాజిగూడ డివిజన్ అనేది 2 కాన్స్టిట్యున్సీలో మర్జ్ అయి ఉంటుందని చెప్పేసి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఎల్లారెడ్డి విషయానికి వస్తే ఎల్లారెడ్డిలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ఇంతవరకు చేపట్టిన అభివృద్ధి పనులు ఎంత మేరకు సాగుతున్నాయనేటువంటిది స్వయంగా కార్పొరేటర్ని అడిగి మనం తెలుసుకున్నాం. మేడం, ఎల్లారెడ్డిగూడలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ఇప్పటివరకు మీరు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టారు? ఇక్కడ రోడ్ అన్నది చాలా డ్యామేజ్గా ఉండే, అదే రోడ్ వేసే టైంలో మనకి ఏంటంటే మళ్ళీ రోడ్ పడ్డ తర్వాత సివరేజ్ లైన్ వేయడానికి కుదరదని అప్పుడు ఏం చేసామంటే జిఎం గారికి వెళ్ళి రిక్వెస్ట్ చేసాం. రిక్వెస్ట్ చేసి అప్పటికప్పుడు మనము ఒక
25 lakhs-తోని సివరేజ్ వర్క్ కూడా తీసుకొని ఇక్కడ సివరేజ్ లైన్ వేసి రోడ్ వేయడంతో మనకు ఒక 20 years వరకు ఇక్కడ ఎలాంటి తవ్వకాలు ఏది లేకుండా వర్క్ జరిగింది. ఇక్కడ 1 కోటి రూపాయలతోని రోడ్ మనము చూసుకుంటే మన ఇమేజ్ హాస్పిటల్ నుంచి ఇక్కడ ఆర్బీఐ క్వార్టర్స్ వరకు మనకి లెందీ రోడ్, దాన్ని 2 విట్టులుగా రోడ్ వేయడం జరిగింది. సరే, ఇక్కడ ఇంకా మేజర్గా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? ఇంకా ఎటువంటి పనులు చేస్తే ఈ కాలనీ అంతా కూడా, ఈ ఎల్లారెడ్డిగూడ అంతా కూడా సుభిక్షంగా ఉంటుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎల్లారెడ్డిగూడలో ముఖ్యంగా నాగార్జున కాలనీ ఉండే, నాగార్జున కాలనీలో కూడా అన్ని రోడ్లు డ్రైనేజ్ అయిపోయింది. ఇంకొక 1,20,00,000తోని ఒక వారం రోజుల్లో మంత్రులతో ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నాం రోడ్ నెంబర్ 2లో. అది కంప్లీట్ అయిపోతే నాగార్జున కాలనీ, ఎల్లారెడ్డిగూడ, సుభాష్ నగరు, గణపతి కాంప్లెక్స్, నవోదయ కాలనీ, ఎస్కేడి నగరు, అలీ నగరు, అంబేద్కర్ నగరు, ఇవన్నీ బస్తీలు, వడ్ర బస్తీ, ఇవన్నీ కాలనీలు, బస్తీలలో రోడ్లు డ్రైనేజీల పనులు పూర్తి కాబోతా ఉంది. ఇంకొకటి మొన్ననే 48 లక్షల రూపాయలతో అంబేద్కర్ నగర్ కింది బస్తీలో డ్రైనేజ్ ఒకటి పెండింగ్లో ఉంది. ఆ ఒక డ్రైనేజ్ పని అయిపోతే మ్యాక్సిమం మేజర్ నాలా కూడా, బిఎస్ఎన్ఎల్ నాలాలో కూడా మనము రిటర్నింగ్ వాల్ కట్టి ముంపు ప్రాంతం లేకుండా చూసినాము. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ గల్లీలో ప్రతి లైన్లో కూడా సిసి రోడ్లు నిర్మాణము, డ్రైనేజ్ నిర్మాణం జరిగింది. 80% ఎల్లారెడ్డిగూడ, జూబ్లీహిల్స్ ప్రాంతంలో 80% డ్రైనేజు రోడ్ల పని కంప్లీట్ కావచ్చింది. ఇంకొక 20% అది కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఇంకొక 2-3 నెలల్లో మిగిలిన పనులు కూడా అయిపోతాయని ఆశాభావం ఉంది. బడ్జెట్ వచ్చేసింది, శాంక్షన్ అయింది. ముఖ్యంగా పీజీఆర్ కమిటీ హాల్ ఒకటి ఇక్కడ మనకు ఉంది. ఇక్కడ ఉన్న బస్తీ అందరికీ అది అందుబాటులో ఉండేటటువంటి కమ్యూనిటీ హాల్లో, దానికి కూడా రిపేరింగ్ గురించి ఒక 48 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఇంకొక వారం 10 రోజులలో దాంట్లో కూడా పీజీఆర్ కమిటీ హాల్ రీమోడలింగ్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. ఇది కూడా 2-3 నెలల్లో పనులు పూర్తయి ఒక 6 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మనము మన అంబేద్కర్ నగర్లో కూడా ఒక కమిటీ హాల్ ఉండే, దాన్ని బస్తీ దవాఖానా చేసి దానిపైన ఒక ఫ్లోర్ చేసినాము. అది బస్తీ ఫంక్షన్కి ఉపయోగపడుతూ ఉంది. ఇంకా బస్తీ వాళ్ళు ఏమంటారు అంటే పైన ఒక స్లాబ్ అన్న ఏదైనా షెడ్ వేస్తే అక్కడ ఓపెన్ జిమ్ పెట్టుకుంటే పిల్లలకు, యూత్కి ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పి ఒక జిమ్ అడిగారు. అది కూడా తొందరగానే ఎమ్మెల్యే గారు లేరు ఇక్కడ, జిహెచ్ఎంసీ అధికారులతో కానీ, మేయర్ గారితో కానీ, మంత్రులతోని దాదాపు ఒక 4 కోట్ల రూపాయల పనికి సంబంధించిన ఎస్టిమేట్స్ వేయించాము. తప్పకుండా పున్నం ప్రభాకర్ కానీ, వివేకర్ కానీ, మన తుమ్మల నాగేశ్వరరావు గారు, 3 మంత్రులను ఇక్కడ రాబోయే బై ఎలక్షన్కి ఇన్ఛార్జ్గా ఇచ్చారు. వారి నాయకత్వంలో ఇంకొక 3-4 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు 6 నెలల లోపలనే అయిపోతుంది. నిజంగా ఎల్లారెడ్డిగూడ చుట్టుపక్కల ప్రాంతాలు సమస్యలు లేని ప్రాంతంగా చెప్పుకునే అవకాశము అప్పుడు ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే కానీ మాకు ఇచ్చారు. ఇక్కడ ప్రజలు కూడా సహకరించారు. ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ, బస్తీ నాయకులు కానీ, కాలనీ లీడర్స్ కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. సమష్టి కృషితోని ఎల్లారెడ్డిగూడలో సమస్యలు లేని ఎల్లారెడ్డిగూడ తీర్చిదిద్దడానికి ఒక మంచి అవకాశం వచ్చింది ఈ బై ఎలక్షన్లో. ఈ బై ఎలక్షన్లో 4-5 కోట్ల రూపాయల ఫండ్ తీసుకొని మిగిలిన పనులని కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నారు సార్? ఇప్పుడు ఇక్కడ మనకు సుభాష్ నగర్లో కొంచెం వర్క్ అవుతూ ఉంది. ఒక 48 లక్షలతోని డ్రైనేజ్ అండ్ వర్షపు నీటి కాలువ ప్లస్ సీసీ రోడ్ 3 పనులు సైమల్టేనియస్గా అవుతున్నాయి. 2-3 రోజులలో రోడ్ అవుతుంది. ఒకసారి మీకు ఆ పని చూపెడతాను. విన్నారు కదా, ఈ ఎల్లారెడ్డిగూడ ఈ బస్తీకి సంబంధించి, కాలనీకి సంబంధించి దాదాపు 1-10 లక్షల రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్డు నిర్మాణం కానీ ఇంకా కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా కార్పొరేటర్ గారు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ కామన్ మ్యాన్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఇక్కడ ఇంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండేది, కార్పొరేటర్ గారు చొరవ తీసుకొని పనులను చేసిన తర్వాత నిజంగానే వీళ్ళు ఉపశమనం పొందారా, లేదంటే ఇంకా ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తేనే. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? హనుమంతు. హనుమంతు,
ఇక్కడ ఇప్పుడు కార్పొరేటర్ గారు చెప్పినట్లు ఇంతకుముందు ఇక్కడ ఈ సీసీ రోడ్ లేకముందు డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి ఇక్కడ చేరుతుండే ఇదంతా ఉండే అని చెప్పారు. మీరు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? రోడ్ల పరిస్థితి అయితే డైరీస్ పరిస్థితి అయితే మంచిగా ఉంది బాబు, చాలా మంచిగా ఉంది. ఇక్కడ నేను వచ్చి 46 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు రోడ్ కచ్చా రోడ్, ఇంకా చిన్న రోడ్డు. ఇప్పుడైతే శ్రీనివాస్ యాదవ్ మంచిగా చేపించినాడు, కార్పెంటరు మంచిగా నడుస్తుంది. కరెంట్ మంచిగా ఉంది, డ్రైనేజ్ లైన్ మంచిగా ఉంది, వాటర్ ప్రాబ్లం లేదు. ఇంత ప్లేస్ మంచిగా ఉంది సార్ ఎల్లారెడ్డిగూడెంలో బాబు. టీ షాప్ నడిపిస్తుంటారు ఇక్కడ? టీ షాప్ పెట్టి ఇక్కడ 15 సంవత్సరాలే బాబు, 15 సంవత్సరాలు ఇక్కడ. ఇది ఇక్కడ కార్పొరేటర్ మీ దగ్గరికి ఏరియాకి రెగ్యులర్గా రెగ్యులర్గా వస్తారు సార్. కార్పెంటర్ రెగ్యులర్గా వస్తాడు, రెగ్యులర్ మాట్లాడతాం. నమస్తే కాక అంటున్నాడు వస్తాడు, ఎమ్మండి వస్తాడు. బస్సులే బతికబట్టి ఇప్పుడు 46 సంవత్సరాలు ఇక్కడ ఎల్లారెడ్డిగూడెంలో. అప్పుడు 81లో వచ్చిన ఇక్కడ, 81లో వచ్చిన. నాది కూడా కొడంగల్లే, సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము ఎల్లారెడ్డిగూడ సుభాష్ నగర్లో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే రెయిన్ వాటర్ లైన్ ఉంది మనకి. శ్రీనగర్ కాలనీ గ్రేవ్ యార్డ్ నుంచి ఏదైతే వర్షం పడుతుందో అదంతా అక్కడ నుండి ఇక్కడికి వచ్చేది. అలాంటి లైన్లో సివరేజ్ కలిపేసుకున్నారు అందరు. సివరేజ్ కలపడం వల్ల అది ఎవ్వరు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇది మా వాటర్ కాదని, సివరేజ్ వాళ్ళు ఇది మా లైన్ కాదని, అట్లా ఇద్దరు పట్టించుకోక లైన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. క్రిటికల్ సమస్యనే ఉండే ఇక్కడైతే, చాలా క్రిటికల్. అసలు 24/7 ఎప్పుడు ఓవర్ఫ్లో ఉండేది ఇక్కడ. అలాంటిది కొత్తగా రెయిన్ వాటర్ లైన్ వేయడము, మళ్ళీ సివరేజ్ కూడా సపరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు 45 lakhs తోని రోడ్ కూడా అయిపోయింది. వర్షాలు పడ్డందుకు ఆగిపోయింది. సరే, ఇంకా ఈ సుభాష్ నగర్ కాలనీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏం చేయాల్సి ఉన్నది ఇక్కడ పెండింగ్ వర్క్స్ అంటే ఏం చెప్తారు? సుభాష్ నగర్లో గత 15-20 సంవత్సరాల నుంచి డ్రైనేజు, వర్షపు నీటి కాలువ, రోడ్లు బాలేక ప్రజలు, కాలనీ అపార్ట్మెంట్ నివాసులు, కాలనీ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఇక్కడ అంతా అక్రమ పార్కింగ్ ఉండే, రాత్రిలో ఇక్కడ స్ట్రీట్ లైట్లు లేక ఇక్కడనే అంత డ్రింకింగ్ చేసుకుంటా, అంత న్యూసెన్స్ చేసుకుంటా ప్రజలకు అశాంతి నిలయంగా తయారైంది ఈ సెంటరు. దాన్ని ప్రజలు, కాలనీ వాసులు అందరూ కూడా పిలిచి మాట్లాడి, సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే మరి అప్పుడు అధికారులను పిలిచి ఇక్కడ దాదాపు 3 డిపార్ట్మెంట్లే కలిసి 1 కోటి రూపాయల బడ్జెట్ అవుతుంది. ఇక్కడ శ్రీనగర్ కాలనీ పోవడానికి ఇదే దారి, ఇక్కడ ఎల్లారెడ్డిగూడ, ఇక్కడ అంబేద్కర్ నగరు, తవక్కల్ నగరు అంతా సెంటర్. ఇది 3 ప్రాంతాలకు పోయే సెంటర్, మంచి కాలనీ. కానీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేక వర్షపు నీళ్ళు ఏంటంటే TV9 అక్కడ పైనుంచి వస్తుంది వర్షపు నీళ్ళు. ఆ వర్షపు నీటి కాలువలు కూడా సరిగా లేక రోడ్ల మీద పోయి సెల్లార్లన్నీ మునిగిపోయి అందరి బండ్లు, కార్లు చూడండి చెత్త ఎట్లా కొట్టుకొచ్చింది ఒక వర్షానికే. ఇవన్నీ కూడా ఇంకొక వారం 10 రోజులలో రోడ్లు, వర్షపు నీటి కాలువ పైప్ లైన్ వేసారు, డ్రైనేజ్ పైప్ లైన్ వేసేసారు. సీసీ రోడ్లు వర్షాల వల్ల ఆగిపోయినాయి. ఇంకొక వారం 10 రోజుల వినాయక చవితి కల్లా పనులన్నీ పూర్తి అయిపోతాయి. ప్రజలు కూడా ప్రశాంతంగా ఇక్కడ వినాయకుని పెడతారు. ఇక్కడనే పెద్దగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మంచిగా నవరాత్రులు జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో సమస్యలు లేకుండా సుభాష్ నగర్ని చెప్పి నవరాత్రులు బ్రహ్మాండంగా చేయడానికి కాలనీ వాసులు అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా పండుగ లోపటినే ఈ కార్యక్రమాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మీ ద్వారా మా కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, చుట్టుపక్కల కాలనీ నివాసులకు తెలియజేస్తూ ఉన్నాం. అయితే నవరాత్రికి మొత్తానికి ఈ కాలనీ ప్రజలందరికీ రోడ్డు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనుకోవచ్చా? 100% ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు నవరాత్రులు చేస్తున్నా వర్షాకాలంలో వస్తుంది. నవరాత్రులు వర్షం వచ్చిందంటే మండపంలోకి నీళ్ళు రావడము, ఇప్పుడు ఎవ్రీడే డ్రైనేజ్ పొంగడము. ఎంత మనం శుద్ధితోని వినాయకునికి పూజ చేస్తామో ఆ మురికి నీళ్ళకే వచ్చి మండపంలోనికి రావాల్సిన పరిస్థితి నుంచి మంచి కొత్త రోడ్లు, కొత్త డ్రైనేజ్, కొత్త మురికి నీళ్ళు లేకుండా ప్రశాంతంగా మంచి ఇంట్లో ఎంత శుద్ధిగా చేసుకుంటామో వీధిలో కూడా అంత శుద్ధిగా చేసుకోవాలనేది ఒక సంకల్పంతో ఈ పనులు మొదలుపెట్టినాం. తప్పకుండా ఈ వారం 10 రోజుల పని అయితే నవరాత్రులు 100% మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ వీడియోస్ తీసుకోవాలి. ఇప్పుడున్న వీడియోస్ తీసుకోండి,
పండుగ లోపల వచ్చిన వీడియో తీసుకోండి, ఎంత చేంజెస్ కనిపిస్తుందో మీకే కనబడుతుంది. తప్పకుండా అన్న, మీరు ఇంత కష్టపడి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. సుభాష్ నగర్ కాలనీ ప్రజల నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది? అందరూ కూడా ఏదైనా మంచి చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదా. ఇంతవరకు కూడా వాళ్ళు కూడా వస్తున్నారు, చూస్తున్నారు అని అనుకున్నారు తప్ప ఎవరో ఒకరు రావట్లేదని ఎదురు చూస్తుంటే మేము వచ్చినాక కూడా, ఎందుకంటే వాళ్ళకి అనుభవం కాబట్టి చాలామంది వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, మంత్రులు వచ్చారు, చెప్పిరు వెళ్ళారు. కానీ మేము వచ్చిన తర్వాత మాత్రం రెగ్యులర్గా పనిని పడుతున్నాము, ఆ ఆఫీసర్తో మాట్లాడుతున్నాం, కాంట్రాక్టర్తో మాట్లాడుతున్నాం, ప్రజలకు ఏమైనా సూచనలు చేస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా అప్పటికిప్పటికీ చేంజెస్ ఏముంది, ఇంతకుముందు అంటే కార్పొరేటర్ అంటే ఎవరో తెలియకపోతుండే. ఇప్పుడు ఏమంటున్నామంటే కార్పొరేటర్ అంటే మీరు ఎన్నుకున్న వ్యక్తి, మీకు పనిచేసే వ్యక్తి. కార్పొరేటర్ అంటే మీరు ఓటేసి ఇంట్లో కూర్చోవడం కాదు, అతని ద్వారా మీరు పని చేయించుకోవాలి, అతని నంబర్ మీ దగ్గర ఉండాలి. మీరు ఎన్నుకున్న నాయకుడు మీ పనులు చేసే పెట్టే నాయకుడు అవుతాడు కాబట్టి అతనితో పని చేయించుకునే బాధ్యత కూడా ప్రజలకు ఉంటుంది, నిలదీసే హక్కు కూడా ప్రజలకు ఉంటుంది. కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కావాలి, వ్యవస్థతో పని చేయించుకోవాలి. ఎందుకంటే ఓట్లప్పుడు మీకు లైట్లు వేపిస్తా, రోడ్లు వేపిస్తా, నల్లలు వేపిస్తా అనేది ప్రచారం చేస్తాం 20 రోజులు. ఆ 20 రోజుల తర్వాత ఆ నాయకుని దగ్గరికి అందరు వెళ్ళాలి, కానీ అది మారాలి. ఈ 20 రోజులు ఎట్లా తిరుగుతాడో మిగిలిన 365 రోజులు కూడా మీ చుట్టూ తిరగాలి. అమ్మా మీకేం ప్రాబ్లం ఉంది, మీకు రేషన్ కార్డు ఉందా లేదా, మీ బస్తీలో ఏదైనా సమస్య ఉందా, మీ స్కూల్ సమస్య ఉందా, మీ స్ట్రీట్ లైట్ సమస్య ఉందా, మీకు ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా, అది రాజకీయం. ఆ రాజకీయం చేయడానికి మేమున్నాం. తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు మంచిగా కోరుకుంటారు. ఎవరికైనా ఆ మనిషి ఎత్తుకున్నాడా, పొడుగు ఉన్నాడా, కారులో వస్తున్నాడా కాదు, నాకు అందుబాటులో ఉన్నాడా లేదా, నేను చెప్పిన సమస్యను తీరుస్తున్నాడా లేదా, ఇదే ప్రజలకు కావాలి. కాబట్టి ఆ రూట్లోనే మేము పనిచేస్తున్నాం. మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు చూపెట్టిన బాటలోనే నడవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే సంకల్పంతోనే మమ్మల్ని నిలబెట్టిండు. ఆయన ఎక్కడో తక్కువ చేయకుండా ఆయన పేరు నిలబెట్టడానికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ని రేజింగ్ హైదరాబాద్, రేజింగ్ తెలంగాణ మోడల్గా తీసుకుపోతున్నాడు. కాబట్టి మొన్న కూడా వర్షాలు పడితే మన మైత్రివనం అమీర్పేట వచ్చి పరిశీలన చేసిండు. మాకు ఇన్స్పైర్ అవుతుంది, అంత పెద్ద రాష్ట్ర నాయకుడే వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడంటే మేమెంత. మాలాంటి వాళ్ళు 150 మంది కార్పొరేటర్లు కరెక్ట్ పని చేస్తే ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుంది, ఎమ్మెల్యే గారికి పేరు వస్తుంది, ప్రజలకు వ్యవస్థ మీద, ప్రజాస్వామ్యం మీద ఒక నమ్మకం వస్తుంది. నాయకుడు అంటే ఒక నమ్మకం వస్తుంది. అరే నాయకుడు అంటే అరే 5 ఏళ్ళకి ఒకసారి వస్తాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ ఒకడు వస్తాడు, ఇది కాకుండా రాజకీయం అనేది ప్రజల గురించి ఉపయోగపడాలనేది మా సంకల్పం. ఏదైనా ఖచ్చితంగా గణపతి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి. నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నారు మమ్మల్ని? గణపతి కాంప్లెక్స్ అయిపోయింది, రోడ్లు ఒకసారి చూపెడదాం. తర్వాత సంజయ్ గాంధీ నగర్, హబీబ్ బాగ్, అన్ని ప్రాంతాలు అయినాయి. కానీ ఆ ఒక్క 2 ప్రాంతాలు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్లో ఉందో మీకు చూపెడతాను. ప్రస్తుతం మనం నవోదయ కాలనీలో ఉన్నాము. నవోదయ కాలనీ అనేది గణపతి కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది కూడా ఎల్లారెడ్డి కిందికి వస్తూ ఉంటుంది. ఈ నవోదయ కాలనీలో కూడా చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా కార్పొరేటర్ వచ్చిన తర్వాతే మాకు ఇక్కడ రోడ్లు కానీ ఇంకొంచెం డ్రైనేజ్ సమస్య కానీ తిరిగిందని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. నిజంగానే వాళ్ళు చేసిన పని ఏంటి, ఇక్కడ ఇంకొంత పని ఏమైనా చేయాల్సి ఉండేనా అనేది స్వయంగా కార్పొరేటర్ని అడిగి తెలుసుకుందాం రండి. అన్న, ఇప్పుడు ఈ నవోదయ కాలనీలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి, ఇప్పటివరకు ఇంకా చేయాల్సిన పనులు ఏముండే? నవోదయ కాలనీ చాలా ఏళ్ళ నుంచి రోడ్డు లేకుండే, సీసీ రోడ్డు లేకుండే, డ్రైనేజ్ కూడా ఊరికే ఓవర్ఫ్లో అవుతూ ఉంది. నవోదయ మన పెద్దన్న కాలనీ నివాసులంతా కూడా మెమోరాండం ఇవ్వడంతో ఎంబడే దాదాపు 60 లక్షల రూపాయలు శ్రీకృష్ణదేవరాయ నగర్ నుంచి, ఎస్కేడి నగర్ నుంచి నవోదయ కాలనీ గణపతి బ్యాక్ సైడ్ వరకు సీసీ రోడ్డు, మధ్యలో కొంచెం డ్రైనేజ్ వరకు, మధ్యలో డ్రింకింగ్ వాటర్ లైన్ కూడా వేసినాం. మొన్ననే అయింది, ఇంక ఇనాగ్రేషన్ కాలేదు. వారం రోజులలో మంత్రి గారితో, మేయర్ గారిని అందరినీ పిలిచి ఇనాగ్రేషన్ పెట్టాలనుకున్నాము. ఇంకా కొన్ని లైన్స్ ఉన్నాయి, ఉషా ఎన్క్లేవ్ సైడు ఈ 2-3 చిన్న లైన్స్ ఉన్నాయి. వాటిని కూడా వేసిన తర్వాత టోటల్గా ఎస్బిహెచ్ కాలనీ, నవోదయ కాలనీ, ఇంజనీరింగ్ కాలనీ,
శాలివాన్ నగరు చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి, అవి కూడా వేస్తే ఎల్ఐసి కాలనీ ఇంకొక చిన్నగానే ఉన్నాయి. ఒక 2-3 కోట్ల రూపాయలతో ఇవన్నీ అయిపోతే ఒక 20 సంవత్సరాల దాకా ఇక రోడ్డు డ్రైనేజీల పనులు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ప్రజల్ని కోరుతున్నాం ఏంటంటే ఇక మళ్ళీ వేసిన రోడ్ని తవ్వకుండా జాగ్రత్తగా వాడుకోండి. ఇక మా అన్న అయితే ఇక రెగ్యులర్ వాచ్ చేస్తుండు, ముందే చెప్పాడు రోడ్లు వేసేటప్పుడే డ్రైనేజ్ ఉన్నా వాటర్ లైన్ ఉన్నా ఇంక ఏ పని ఉన్నా ముందే చేసుకోండి, రోడ్ వేసిన తర్వాత మాత్రం రోడ్డు మీద చేయి పెట్టడానికి వీల్లేదని ఆయన రాత్రి పగలు నిలబడి వేసి మళ్ళీ క్యూరింగ్ చేయించి ఇంత బాగా వచ్చేటట్టు మా అన్న సహకరించాడు. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాలనీ వాసులు కూడా పూర్తిగా సహకరించారు, వారికి కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు. సార్ నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు కొనుపరెడ్డి శ్రీనివాస్, నన్ను పెద్ద అంటారు. ఈ కాలనీలో నేను 25 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఓకే, ఏం లేకుండే ఇదంతా గడిచేను ఉండే అంత ఒక టైంలో. కానీ మా చెల్లెమ్మ నా బావ ఇద్దరు వాళ్ళు ఎట్లా అంటే నేను చెప్పిన వెంటనే వాళ్ళు ఇంత రియాక్ట్ అయ్యారంటే ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి మా రోడ్స్. కానీ కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ తీసేస్తాము. మా చెల్లెమ్మకి చెప్పినా మా బావకి చెప్పినాను. ఓకే, ఎంత బ్యూటిఫుల్ అంటే ఆల్ రోడ్స్ ఆర్ అనదర్ 10 years రెడీ, నో బడీ క్యాన్ చేంజ్ ఎనీథింగ్ దేర్. ఓకే, ఎవడైనా ముట్టుకుండంటే ఆడ పని అయిపోతుంది. వాళ్ళకి తెలుసు, మా చెల్లికి తెలుసు, మా బావకు తెలుసు. ఓకే, అంతకుముందు ఎట్లా ఉండేది ఇక్కడ? అంతకుముందు దరిద్రంగా ఉండేది, కానీ అంత ఏం లేదు, మొత్తం డ్రైనేజ్ అంతా అయింది. మా చెల్లెమ్మ వచ్చినాక మన బావ వచ్చినాక బ్రహ్మాండంగా ఉంది. అదే ఉండాలా. నా వాళ్ళే ఇప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళే, నేను ఎమ్మెల్యేగా నిలబడతా మా చెల్లిని, అంతే. ఓకే, లవ్ యూ మేడం. ఇక్కడ దాదాపు అంటే మీరు వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ ఇక్కడ వేసారు కదా, కానీ అంతకుముందు ఉన్నప్పుడు ఈ గణపతి కాంప్లెక్స్ అని నవోదయ కాలనీ అంటే కొంచెం ప్రైమ్ ఏరియా, ఇక్కడ కొంచెం వివిఐపి పీపుల్ కూడా ఉంటారు అనేది ఒక మాట. సో అప్పటి నుంచి ఎందుకు పట్టించుకోలేదు అంటే మీ దృష్టికి వచ్చిన కారణాలు ఏమైనా కనిపించినాయి అక్కడ? అంటే గతంలో ఇక్కడ ఎవ్వరు గతంలో కార్పొరేటర్ ఇక్కడ ఏవి పట్టించుకోలేదు. మేము వచ్చినప్పటి నుండి కొంచెం మేజర్ ఇష్యూస్ పైన కాన్సన్ట్రేట్ చేసాం డివిజన్లో. అవి తీరిన తర్వాత ఏవైతే కాలనీస్లో పెండింగ్ ఉన్న రోడ్లు, ఇక్కడ ఎలాంటి సమస్య లేదు మనకి. వాటర్ది స్టాగ్నేషన్ కానీ కొంచెం సివరేజ్ ఇష్యూ ఉండే, ఆ మ్యాన్హోల్స్ కట్టించేసి మనం రోడ్స్ వేసి ఇక్కడ కొంచెం ఎన్క్రోచ్ ఉండే. ఇక్కడ పార్కింగ్ ఇష్యూ ఒకటి ఉండే. రీసెంట్గా ఒక 1 week బ్యాకే మేము కాలనీ వాళ్ళతోని ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ట్రాఫిక్ ఒక ఇష్యూ, వెహికల్స్ అందరూ పార్క్ చేయడం కానీ, ఇక్కడ ఏంటంటే చాలా పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేస్ ఇది. అట్లా వీళ్ళకి కాలనీ అపార్ట్మెంట్స్కి చాలా ఇష్యూ ఉండే. మేము కూడా వాళ్ళకి చెప్పాము, మీరు ఏదైనా చేసుకుంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోండి అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ కూడా ఉండే, వాళ్ళని క్లియర్ చేసేసాం. ఇప్పుడు కాలనీ వాళ్ళు కూడా, అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కంప్లీట్గా వర్క్ అయ్యింది. నవోదయ కాలనీ, ఎస్కేడి నగర్లో సివరేజ్ కానీ రోడ్స్ కానీ కంప్లీట్ అయిపోయింది. దీని పక్కనే మనకి ఎస్బిహెచ్ కాలనీ ఉంది, అక్కడ రోడ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్స్ ఇచ్చాము, ఒక 3-4 monthsలో అవి కూడా శాంక్షన్ వస్తాయి. వచ్చిన తర్వాత మనకి ఆ కాలనీ కూడా కంప్లీట్గా రోడ్స్ కానీ చేయడం జరుగుతుంది. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు మనం అంబేద్కర్ నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా గతంలో అస్తవ్యస్తంగా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వాటర్ వచ్చినప్పుడు ఇదంతా కూడా వాటర్ అంతా నిలిచి ఇబ్బందికరంగా ఉండేది. ఇక్కడ మనం ప్రజలతో మాట్లాడినప్పుడు స్వయంగా నేను కూడా కొన్నిసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇదంతా కూడా వాటర్ నిలిచి రావడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ మనం నిలిచిన రోడ్డు గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి స్థానిక ప్రజలు కావచ్చు, కార్పొరేటర్ కూడా చెప్తా ఉన్నారు. ఇంకా ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి ఏముంది, ఈ రోడ్డు వేయడానికి ఏమేమో పరిస్థితులు వారికి ఎదురైనని చెప్పేసి స్వయంగా వారిని అడిగి తెలుసుకుందాం మనం. సార్, ఇక్కడ నిజంగా ఈ రోడ్డు చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం ఇక్కడ వర్షం వచ్చినా, ఏదొచ్చినా, చిన్న వర్షం పడ్డా కూడా ఇదంతా కూడా మొత్తం నిండిపోయేటువంటి పరిస్థితి ఉండేది. ఎట్లా సార్ ఇదంతా కూడా ఎట్లా చేశారు? ఇది చాలా సంవత్సరాల నుంచి అంబేద్కర్ నగర్ అంటే ఒక మురికివాడలాగా తయారైపోయి ఉండే. ప్రజలేమో జీవన ప్రమాణాలు పెంచాలి, వాళ్ళ స్థితిగతులు పెంచాలని అనుకున్నాం, కానీ మౌలిక సదుపాయాలు లేకపోతే ఏం చేయలేము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు చాలా డౌన్ ఉండడంతో నీళ్ళన్నీ స్టాగ్నేట్ అయ్యి ఇళ్లలోకి పోతూ ఉన్నాయి.
కాలువ కూడా చిన్నగా అయిపోయింది. ఎప్పుడైతే మెట్రో కట్టారో మన మేజర్ నాలాలో మెట్రో పిల్లర్ పడడం వల్ల నీళ్లు సైడ్ నుంచి పోవడంతో బ్యాక్ వచ్చి మన బస్తీ ఈ అంబేద్కర్ నగర్ అంతా ముంపు ప్రాంతంగా తయారైపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి ఏం చెప్పామంటే కొంచెం హైట్ చేసి రోడ్డుని సమాంతరంగా చేసినట్టయితే కొంచెం హైట్ అయితే నీళ్ళు లో లెవెల్కి వెళ్ళిపోతాయని చెప్పాం. దాని ప్రకారం వేశారు. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా కొన్ని సంవత్సరాలుగా గుడి పక్కకేని బస్తీ పక్కకేని రెగ్యులర్గా డ్రైనేజ్ పోయేది. దాన్ని 450 డయా పెద్దది, ఎందుకంటే అక్కడ డీ పార్క్ నుంచి వచ్చే మురికి నీళ్ళు అంతా బస్తీ నుంచి బయటికి వెళ్తున్నాయి. దాని దృష్టిలో పెట్టుకొని 450 డయా ఒకటి వేయించాము. సీసీ రోడ్డు కూడా మంచిగా మందంగా ఉండేటట్టు ఇంకా 10, 15, 20 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ చేయకుండా అందరికి కూడా రోడ్ వేసేటప్పుడు కూడా కాలనీ వాసులకు చెప్పాం, మీ డ్రైనేజ్ ఉన్నా వాటర్ ఉన్నా ఏదన్నా ఇప్పుడే కనెక్షన్ ఇచ్చుకోండి, తర్వాత రోడ్డు పలగొట్టడానికి వీలు లేదు అని చెప్తే ప్రజలు కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా లైన్లు కూడా వేసుకొని ఇప్పుడు ఇంత చూడముచ్చటగా ఉంది. ఇంకొక మొన్ననే 48 లక్షల రూపాయలతో కింది బస్తీ అంటాం మన అంబేద్కర్ నగర్ లాస్ట్ లైను. ఆ డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉంది వాళ్ళకి. ఆ డ్రైనేజీని కూడా మళ్ళీ రివర్స్లో తీసుకెళ్ళి మన కీర్తి అపార్ట్మెంట్కి తీసుకెళ్ళడానికి 48 లక్షల రూపాయలతోని మొన్ననే మంత్రులు వచ్చి శంకుస్థాపన చేశారు. ఇక వారం 10 రోజుల వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షాలు ఆగంగానే ఎంబడే లైన్ వేసేసి ఇంకొక 50 లక్షలతో ఈ రోడ్ ఎట్లయితుందో ఆ రోడ్లన్నీ బై రోడ్స్ అన్నీ కూడా దసరా నవరాత్రుల కల్లా డ్రైనేజ్ అండ్ రోడ్ల పనులు కూడా మొత్తం క్లీన్ అయిపోతాయి. ఇక మాకు బస్తీ సమస్యలు లేని అంబేద్కర్ నగర్ కాలనీగా తీర్చిదిద్దడమే మా యొక్క లక్ష్యం. దానికి మా బస్తీవాసులందరూ పార్టీలకు అతీతంగా మా ఇంటిలో సభ్యునిగా నాకు సహకరిస్తున్నారు. బస్తీవాసులకు నేను చాలా కృతజ్ఞత భావంగా ఉన్నాను. మొన్ననే ఈ మధ్య మా జయరాం గారు కూడా బస్తీ ప్రెసిడెంట్గా ఇనానిమస్గా ఎన్నుకోబడ్డారు. వారు కూడా కొన్ని సమస్యలు, కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు లేవని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము. రేషన్ కార్డులు కూడా దాదాపు ఒక 100 రేషన్ కార్డులు ఇచ్చాము ఇక్కడ మొన్న. ఇంకొక 30-40 రావాలి, వాటికి కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తాము. అంత లోపల ఇక్కడ బస్తీ చాలా సంవత్సరాల నుంచి మన కమిటీ హాల్ లేకుండే, ఒట్టి ప్లేస్ ఒకటే, ఒక రూమ్ కట్టి అలా ఉండే. దాన్ని జిహెచ్ఎంసీ ఫండ్తోని 2 ఫ్లోర్లు వేసాము. బస్తీ ప్రజలకు అందుబాటులోకి రావాలని బస్తీ ప్రజలు పెద్ద మనసు చేసుకొని మాకు కమిటీ హాల్ కన్నా కూడా ఒక బస్తీ దవాఖాన ఉంటే ప్రజలకు ఆరోగ్యంగా చాలా బాగా మెరుగుగా ఉంటుందంటే కింద బస్తీ దవాఖాన పెట్టాము, పైన కమ్యూనిటీ హాల్ కట్టాము. మరి మొన్ననే ఈయన మా జయరాం గారు అధ్యక్షుని తర్వాత అన్న పిల్లలకు కొంచెం యోగా, కొంచెం ఫిట్నెస్ గురించి అంటే మీద ఒక స్లాబ్ కానీ లేకపోతే ఒక షెడ్ కానీ వేసి ఓపెన్ జిమ్ పెడితే యువకులు కానీ మహిళలు కానీ ఒక టైం పొద్దునంతా పిల్లలు చేస్తున్నా, మధ్యాహ్నం పూట ఆడవాళ్ళు కూడా చేసుకోవడానికి వీలుగా కుట్టు మిషన్లు అవి ఏమైనా చేసుకోవడానికి ఇంకొక ఫ్లోర్ వేస్తామని వాళ్ళకి వాగ్దానం ఇస్తాము. ఒక 3-4 నెలల్లో అంబేద్కర్ నగర్ కాలనీగా దీన్ని తీర్చిదిద్దాం. ఇప్పటికే సగం పనులు అయిపోయినాయి, బడ్జెట్ కేటాయించినాం. ఇంకొకటి వర్షపు నీటి కాలువది కొంచెం సమస్య ఉంది. నిన్ననే డీసీ గారితో మాట్లాడాము. మట్టి చెత్త చెదారం చాలా సిల్టప్ అయి ఉంది సార్. కొంచెం తొందరలోనే మీరు ఆ సిల్టప్ తీస్తే కొంచెం హైట్ తగ్గుతుంది, నీళ్ళు అనేది సాఫీకి వెళ్ళిపోతుంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఇంకొక వారం రోజులు ఆ పనులు కూడా మొదలవుతాయి. మీ పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిహెచ్ఎంసీకి మరియు మా స్థానిక కాంగ్రెస్ నాయకులందరికీ, బస్తీవాసులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చివరిగా మీరేం చెప్తారు మేడం అంబేద్కర్ కాలనీ గురించి? ఇది గతంలో ఇక్కడ అంబేద్కర్ నగర్లో చాలా సివరేజ్ ఇష్యూ, ఎవ్వరు రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగా పడేది. అట్లా చాలా బస్తీ రోడ్ అంతా పాడైపోయి ఎప్పుడు సివరేజ్ పొంగుతూ చాలామంది ఇక్కడ ఇంట్లో వాళ్ళు సఫర్ అయ్యారు. ఆ స్మెల్కి కానివ్వండి, చాలామందికి హెల్త్ ఇష్యూస్ కూడా రావడం జరిగింది. అట్లాంటిది మాకు గతంలో జిఎం గారు, హరిశంకర్ గారు ఒక బడ్జెట్ ఇవ్వడంతో మేము సివరేజ్ లైన్ కంప్లీట్గా ఈ లైన్ ఏదైతే ఉందో అది రోడ్ వేసుకోవడం జరిగింది. మళ్ళీ దీనికి పక్కన లైన్ కూడా అక్కడ కూడా సమస్య ఉంది, సివరేజ్ సమస్య. చాలా సివరేజ్ అంటే ఎన్నో ఒక 40 years లైన్స్ ఉన్నాయి ఇక్కడ. అవి ఉండడం వల్ల చాలా ఎంత రెగ్యులర్గా చేసినా కానీ సమస్య రెగ్యులర్గా ఓవర్ఫ్లో అవుతుంది. దానికి కూడా ఇప్పుడు మనకి శాంక్షన్ వచ్చింది. ఒక 10 daysలో మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. అది అయిపోయిన వెంటనే మళ్ళీ రోడ్ కూడా మేము ప్రపోజల్ పెట్టాం. అది అయిపోయిన వెంటనే ఈ రోడ్ అయితే ఎలాగైతే వచ్చిందో అది కూడా రోడ్ కంప్లీట్గా చేసి రోడ్ వేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ కమిటీ హాల్ ఉంది. ఇక్కడ మనం జిహెచ్ఎంసీ ఫండ్స్తోని కమిటీ హాల్ కట్టాము.
అది కమ్యూనిటీ హాల్ కన్నా హాస్పిటల్ పెడితే ప్రతి ఒక్కరికి బస్తీలో యూజ్ అవుతుందని బస్తీ దవాఖానా పెట్టడం జరిగింది. మరి పైన ఇప్పుడే రీసెంట్గా యూత్ వాళ్ళు కూడా జిమ్ కావాలని వాళ్ళు కోరడం జరిగింది. మేము నిన్న డీసీ గారికి ప్రపోజల్ ఇచ్చాము. ఒక ఫ్లోర్ జిమ్కి, ఒక ఫ్లోర్ ఏమో మహిళలకి కంప్యూటర్ క్లాసెస్ కానీ యోగా క్లాసెస్ కానీ అని మహిళలకి ఒక ఫ్లోర్ ఒక ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. సార్ తొందరగానే ఒక ఎస్టిమేట్ వేసి మాకు ఆ ఫండ్ కూడా ఇస్తామని చెప్పారు. మరి ఇక్కడ నుంచి చూస్తే మనం ఇందాక చూసింది లా కాలేజ్ ఆర్బీఐ క్వార్టర్స్ నుంచి ఇమేజ్ హాస్పిటల్ వరకు రోడ్ ఉంది. ఇదే కంటిన్యూగా ఇక్కడ నుంచి సన్ సిటీ నుంచి మళ్ళీ కృష్ణ అపార్ట్మెంట్ మళ్ళీ ఇమేజ్ హౌస్ అట్లా ఈ రోడ్ నుంచి ఆ మెయిన్ రోడ్ వరకు మనం కొత్త రోడ్ కంప్లీట్గా వేసింది. సో ఇక్కడ మాకు సమస్య తీరిపోయింది. ఇది ఒక్కటి వేసేస్తే అంబేద్కర్ నగర్ బస్తీ కాకుండా మేము అంబేద్కర్ నగర్ కాలనీ అని కూడా పేరు మార్చబోతున్నాం. మరి ఇంకా ఇక్కడ పక్కనే సంజయ్ గాంధీ నగర్ ఉంది. అక్కడ ఒక సివరేజ్ ఇష్యూ ఉంది. వాళ్ళకి కొంచెం హాస్టల్స్ ఎక్కువ ఉండి అక్కడ రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. దాన్ని కూడా ప్రపోజల్ పెట్టాము. ఒక 3-4 monthsలో అక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేయాలని ఉన్నది. ఇంకా అది శాంక్షన్ అవ్వలేదు, శాంక్షన్లో ఉంది. అయిన వెంటనే అక్కడ కూడా మేము పని చేయిస్తానికి ఉంది. అన్న మీరు చెప్పండి, మీ కార్పొరేటర్ గారు చెప్పినట్లు ఇది ఒక్క పని చేస్తే ఈ మా కాలనీలో అంటే అంబేద్కర్ నగర్ కాలనీలో అసలు ఏ సమస్యలు ఉండవు, మేము పూర్తి స్థాయిలో పూర్తి చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి చెప్పారు. నిజంగానే మీకు ఏం సమస్యలు ఉండవా? ఇంకా మాకు ఇప్పుడు ఉన్న సమస్యల్లో మా కార్పొరేటర్ గారు మాకు వచ్చి మీరు చేయించుకోండి ఏ వర్క్ ఉన్నా అని అంచోటి నాయకుడు కావాలి మాకు. ప్రెసెంట్గా ఇప్పుడున్న మేము అందరూ లీడర్ల దానికి మేము తిరగాలంటే వాళ్ళు వెనక తిరిగి చేయించుకోవాలంటే వాళ్ళు టైం ఇయ్యక మాకు కుదరక మాకు ఒక 40 ఏళ్ళ నుంచి మాకు ఇదే బాధ ఉండే. ఇప్పుడు మా సీనన్న కానీ కార్పొరేటర్ మేడం కానీ ఇద్దరు కానీ మాకు వచ్చి మీరు ఈ పనులు చేసుకోండి మీ బస్సు అభివృద్ధి అవుతుంది అని చెప్పి అంచోటి నాయకులు ఉంటే మేము డెఫినెట్ వాళ్ళకి జీవితాంతం మేము సహకరించి ఉంటామండి. మాకు థ్యాంక్ యూ, ఎందుకంటే మాకు చాలా సహకరిస్తున్నారు. అది మీరు ఎట్లాంటి సహకారం ఇవ్వబోతున్నారు కార్పొరేటర్ గారికి? మేము డెఫినెట్లీ మాతో ఏదయ్యేది ఉంటే వాళ్ళ ఈ సమస్య మేము నెక్స్ట్ మాకు ఏ పని వర్క్ ఇది ఉన్నా కానీ మేము డెఫినెట్గా వాళ్ళకి మేము ఎటువంటి మా సహకారాలు అయితే డెఫినెట్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే అభివృద్ధికి వాళ్ళు మాకు ముంగట వచ్చి మీరు చేయించుకొని అన్నప్పుడు డెఫినెట్ వాళ్ళు రేపు ఏదైనా వాళ్ళకి మేము ఏ రకంగా మేము హెల్ప్ చేయాలనుకుంటామో ఆ రకంగా హెల్ప్ చేస్తాం బస్సు తరఫు నుంచి. అన్న చెప్పండి, ఈ అంబేద్కర్ నగర్ కాలనీలో ఇంతకుముందు రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి మీరు చెప్తున్నారు, ఎందాక కొంతమంది కూడా చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉంది రోడ్డు వేసిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మా కాలనీలో ఇంతకుముందు చాలా గుంతలు చాలా ఘోరంగా ఉండే పరిస్థితి. మా కార్పొరేటర్ సహకారంతో చాలా బాగుంది. మొన్న 44,000 lakhs కూడా ఆ రోడ్ కూడా శాంక్షన్ అయింది. అక్కడ బోర్డు కనిపిస్తుంది. ఇప్పుడు చాలా బాగున్నాయి రోడ్స్. డ్రైనేజ్ ఏం లేదు. ఇప్పుడు ఇంకా అసలు మాకు 2 floors ఉన్నాయి. అవి కూడా చెప్పిన అవి కూడా ఓకే చేస్తా అని చెప్పారు. మా కాలనీకి ఇటుపక్క ఒక రోడ్డు అటుపక్క ఒక రోడ్డు, ఇవి మెయిన్ రోడ్స్ ఇవి రెండు. ఇక్కడ వర్క్ అయిపోయిందంటే 50% వర్క్ మాకు కంప్లీట్ అయింది. ఆ పక్క కూడా రోడ్ అయిపోతే కంప్లీట్గా మెయిన్ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. ఇంకో డ్రైనేజ్ లైన్ అన్నది మెయిన్. మల్టీ స్టోరీ బిల్డింగ్ అయిపోయేసరికి బాగా అవుట్ఫ్లో అయ్యి డ్రైనేజ్ బ్లాక్ అవ్వడం అది జరుగుతూ ఉంది. అదొకటి రోడ్ అయిపోతే మెయిన్ లైన్ క్లియర్ అయిపోతే బాగుంటుంది. ఇంకోటి సీనన్న గారు చెప్పినట్లుగా ఆ మెట్రో పిల్లర్ వేయడం వల్ల వాటర్ అన్నది క్లియర్గా వెళ్ళకపోవడము అది బాగా సమస్య అవుతుంది మాకు. ఏ చిన్న వర్షం వచ్చినా కూడా వాటర్ అంతా ఇళ్ళలోకి వచ్చేస్తుంది. దాన్ని కొంచెం దృష్టి పెట్టుకొని ఇంజనీర్స్ వచ్చేసి దాన్ని కరెక్ట్ ప్లానింగ్ చేసి ఆ అవుట్ఫ్లో అనేది క్లియర్గా వెళ్ళేలాగా, నాలాలో నీళ్ళు అనేవి క్లియర్గా వెళ్ళేలాగా ఒక లైన్ ఇస్తే, మొన్న వర్షం వచ్చింది మళ్ళీ 2 daysలో మళ్ళీ వర్షం రాగానే ఎమ్మట ఇళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ముందు ఇట్లాంటి సమస్య ఉండేది కాదు మాకు. మెట్రోకి ముందు ఇట్లాంటి సమస్య ఉండేది కాదు. మెట్రో అయిన తర్వాత ఎవ్రీ 3 daysకి పెద్ద వర్షం వచ్చిందంటే ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంతవరకు కూడా నీళ్ళు వచ్చినాయి. ముందేమో అక్కడే వచ్చేది, ఇప్పుడు ఇంతవరకు కూడా ఇళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అది మెట్రో పిల్లర్ ఒకటి మెయిన్గా బ్లాకేజ్ అయ్యింది. ఇంకోటి నాలాలో ఫ్లో వచ్చిన మట్టి అంతా కూడా అట్లనే ఉండడం వల్ల కూడా అదొక మేజర్ ఇష్యూ లాగా అయిపోయి ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. అదొకటి రెగ్యులర్గా క్లీన్ చేస్తే ఇవన్నీ సమస్యలు మేము కార్పొరేటర్ గారికి సీనన్న గారి ముందు తీసుకొని వెళ్ళాము. వాళ్ళు వెంటనే సాధారణంగా అయితే డిలే చేస్తూ ఉంటారు, కానీ మేము సమస్య చెప్పినప్పుడు మా కార్పొరేటర్ గారు కానీ లేకపోతే సీనన్న గారు కానీ ఇనిషియేటివ్ తీసుకొని ఎన్నో చూశాను నేను క్లిప్పింగ్స్ కూడా. తనే నాలాలో దిగి క్లీన్ చేయడము నాకు చాలా హర్ట్ అయ్యేది. ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉండి సీనన్న గారు కూడా తనకు తానుగా దిగి మట్టి తీయడం అన్నది, డ్రైనేజ్ క్లీన్ చేయడం అన్నది అసలు ఎక్కడ నేను చూడలేదు. ఒక నాయకుడు స్వచ్ఛందంగా తనంతకు తానుగా దిగి చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్.
ఏదంటే వచ్చి చూసి పిల్లలతో చేపించడం అట్లా చేస్తారు, కానీ తను స్వయంగా దిగడం అన్నది ఇట్ ఇస్ ఒక గొప్ప విషయం అంటే తన కమిట్మెంట్ అట్లా ఉంది. అది మేము చాలా ఇష్టపడ్డాము. అవి చూసినప్పుడు క్లిప్పింగ్స్ కానీ ఫొటోస్ కానీ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఎవరు అంత ఇనిషియేటివ్ తీసుకోరు కదా, అంటే లైఫ్ రిస్క్ చేయడం అన్నది. నాలాలో దిగడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లైఫ్ రిస్క్. అట్లాంటి రిస్క్ తీసుకుని కూడా తను దిగేవాళ్ళు. అది చూసినప్పుడు చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. మరి దేవుని దయాన్ని బట్టి కృపను బట్టి కార్పొరేటర్గా వాళ్ళు రావడము, ప్రతి చిన్న సమస్య ఏ చెప్పినా కూడా ఎమ్మటే రియాక్ట్ అవుతారు. అది మాకు చాలా బాగా అనిపించింది. మేడం ప్రస్తుతం మనం ఎక్కడున్నాం నేనైతే చెప్పను, ఇంకా మీరే చెప్పండి ఎక్కడున్నాము. ఇది సోమాజిగూడ డివిజన్లో అమీర్పేట్ ఏరియా. ఓకే. అమీర్పేట్ ఏరియాలో దుర్గానగర్ కాలనీ. మనకి ఇక్కడ ఒక పార్క్ ఉన్నది. ఈ పార్క్ ఏంటంటే కొంచెం పడాబడి ఉండే, ఓన్లీ వాకింగ్ ట్రాకే ఉండేది. అలాంటిది ఓపెన్ జిమ్, పిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఎక్విప్మెంట్స్ మనం ప్రపోజల్ పెడితే రీసెంట్ గానే ఇంకా పని అవ్వలేదు, ఇంకా గ్రీనరీ ఫుట్పాత్ కూడా చేంజ్ చేస్తామని చెప్పారు. దీన్ని త్వరలోనే గ్రీనరీగా చేసి ఒక బ్యూటిఫికేషన్ కూడా చేసి దీని పని ఇంకా పెండింగ్ ఉంది. త్వరలోనే కంప్లీట్ అవుతే మా ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారితో ఇనాగ్రేషన్ చేయించాలి. మరి దీంతో పాటు అమీర్పేట్లో మనకి సివరేజ్ ఇష్యూ బొంగల్ బస్తీలో ఉంది. అక్కడ ఒక 40 years నుంచి లైన్ వేయలేదు, చాలా లైన్ అంతా పాడై ఉంది. సో మేము రీసెంట్గా ప్రపోజల్ పెడితే మాకు శాంక్షన్ వచ్చింది. త్వరలోనే అక్కడ కూడా ఒకటి మనం 35 lakhs నుంచి సివరేజ్ వర్క్ ఇనాగరేట్ చేసేది ఉంది. ఈ అమీర్పేట్ ఏరియాలో మనకి రీసెంట్గా శాంతినగర్ కాలనీలో కూడా రోడ్లు వేయడం జరిగింది. అక్కడ ఇంకా చాలా కాలనీస్ ఉన్నాయి. అపరిజిత కాలనీలో వేసాము, నీరజ్ పబ్లిక్ స్కూల్ దగ్గర వేసాము, ఇట్లా పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలో కూడా రోడ్స్ వేయడం జరిగింది. అమీర్పేట్ ఏరియాలో మ్యాక్సిమం రోడ్స్ అయిపోయినాయి. మనకి పార్క్ డెవలప్మెంట్ టైం ఒకటి ఇక్కడ మేజర్గా ఏంది అంటే మనకి నాలా వెళ్తుంది. సో పైనుంచి వచ్చే వాటర్ అంతా ఓపెన్ డ్రైన్ లైన్ వేసాం. వేసినా కానీ అది ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు పైన వాటర్ అంతా ఇక్కడ వచ్చేసి అక్కడ మట్టి అంతా వచ్చేసి అక్కడ బ్లాక్ అయిపోయి ఓవర్ఫ్లో రెగ్యులర్గా ఒకటి మెయిన్ రోడ్ పైన ఇష్యూ అవుతుంది. దానికి మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి చెప్తే ఒక ప్లానింగ్ చేస్తున్నాం, ఓపెన్ డ్రైన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే అంత బాగుంది కానీ మెయిన్ రోడే మనకి సివరేజ్ రెగ్యులర్గా ఇందాక చెప్పినట్టు రెయిన్ వాటర్ లైన్లోనే సివరేజ్ కలిపేసుకుంటున్నారు చాలా మంది. అట్లా కలపడం వల్ల వీళ్ళు టేకప్ చేయట్లేదు, వీళ్ళు చూసుకోవట్లేదు, అట్లా లైన్స్ అన్ని పాడవుతున్నాయి. ఎవరి లైన్ వాళ్ళకి ఎప్పటికైనా సపరేట్ ఉండాలి. నేను కూడా చెప్పేది ప్రజలకు ఒకటి ఏంటంటే మీ సివరేజ్ లైన్ అన్నది సివరేజ్ దాంట్లోనే కలపండి. ఈ రెయిన్ వాటర్ దాంట్లో కలిపితే ఆ వాటర్ వెళ్ళి వీళ్ళు అది పెద్ద లైన్ ఉంటుంది కాబట్టి వీళ్ళ వెహికల్తో చేయలేరు, దాన్ని బకెట్ క్లీనింగ్ తోనే చేయాల్సి వస్తుంది. అట్లా చాలా ప్రాబ్లం అయిపోయి ఆ లైన్ చాలా అంటే ఎవరు చేయలేక ఆ ప్రాబ్లమ్ ఎవరు తీర్చలేకపోతారు. ఇప్పుడు మా ఇంటి దగ్గరనే ఒక 1 week నుండి పొంగుతుంది వాటర్, దానికి ఎవరు చేయలేకపోతారు. అది పెద్ద లైన్, దాంట్లో దిగలేరు ఆ వాటర్లో. అట్లా మనం సపరేట్ మన పైన కూడా కొద్దిగా ఉంటుంది, సపరేట్ లైన్ పెట్టుకుంటే హాస్టల్స్ ఉన్నాయి, లోడ్ ఎక్కువ ఉంటుంది. అట్లా మనం సపరేట్ ఉంది లైన్ కూడా, కానీ చాలా మంది ఏంటంటే ఈజీగా పెద్ద లైన్లో వెళ్ళిపోతుందని రెయిన్ వాటర్లో కలిపేస్తున్నారు. అట్లా కలపడం వల్ల మనం కొంచెం వాళ్ళకు కూడా చేయడానికి ఇబ్బంది అయితే దానికి కూడా మేము ఓపెన్ డ్రైన్ ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ఆ మెయిన్ రోడ్లో కూడా మనం ఓపెన్ డ్రైన్ ప్రపోజల్ అయితే మనకు ఆ సమస్య కూడా తీరిపోతుంది. ఇక్కడ మాత్రం ప్రస్తుతం కాలనీస్లో అపరిజిత కాలనీ, నీరజ్ పబ్లిక్ స్కూల్, పంజగుట్ట కాలనీలో శాంతినగర్లో రోడ్స్ వేయడం జరిగింది. ఇది ఒకటి పెండింగ్ ఉంది. ఇది అయిన తర్వాత సివరేజ్ది కూడా మాకు శాంక్షన్లో ఉంది. ఆ 2 ఇనాగరేషన్స్ త్వరలోనే మా ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు చేయబోతున్నారు. ఇట్లా మా అమీర్పేట్ ఏరియాలో కూడా ఇప్పటివరకు ఇంతవరకు మాకు చేయడానికి అదృష్టం కలిగింది. ఇంకేమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నాయా మేడం ఇక్కడ? ఇంకా పెండింగ్ ఏం లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఆ మెయిన్ రోడ్ ఇష్యూది ఒక్కటే ఉంది. అది రెయిన్ వాటర్ పైనుంచి వచ్చేసరికి అది చాలా ఎవరు చేయలేకపోతున్నారు. దాన్ని ఓపెన్ డ్రైన్ పెడితే మనం క్లీనింగ్ ఈజీ అవుతుంది. ఈ క్లీనింగ్ ఈజీ అవ్వడం వల్ల
మనకి వాటర్ ఫ్లో అన్నది ఉంటుంది. ఇది క్లీన్ చేయలేకపోతుంది పాపము. 3 days నుంచి కూడా సిల్ట్ గ్రాబర్స్ తో మట్టి తీయడము అట్లా చేస్తున్నారు కానీ అది అవ్వట్లేదు. సో ఓపెన్ డ్రైన్ కి ప్లాన్ చేస్తున్నాం. అది చేస్తే మనకి ఫర్దర్ గా ఎలాంటి ఇష్యూ ఉండదని మా థాట్. అది చూసాం కదా, దాదాపు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాము. కంటిన్యూస్గా డివిజన్ అంతా కూడా చూస్తూ ఉన్నాము. దాదాపుగా నాకు తెలిసి అయితే ఒక సగం డివిజనే చూసినాము, ఇంకా చాలా ఉంది చూడడానికి. ఈ మొత్తం ఈ వ్యవహారం అంతట్లో కూడా ఎక్కడ చూసినా మనకు డివిజన్ వ్యాప్తంగా కూడా ఒకటి రోడ్ల సమస్య, రెండోది డ్రైనేజ్ సమస్య అయితే ప్రధానంగా మనం గమనించాము, చూసాము ఇప్పుడంతా కూడా. సో ఈ రెండింటి పట్ల వారికి ఉన్న నిబద్ధత కావచ్చు, వారికి ఉన్నటువంటి అంకిత భావంతో ఎక్కడ నీడున్నా కూడా, ఎక్కడ అవసరం ఉన్నా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాళ్ళు చెప్పినట్టు అంబేద్కర్ నగర్ కాలనీలో రేషన్ కార్డ్స్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇట్లా అన్నీ వారికి చేయగలిగినంత మేర చేస్తూ వారికి శక్తికి మించి ఇంకా చేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఇప్పుడు కార్పొరేటర్ గారి మీద, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారి మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మనము ఇంతకుముందు ప్రజలతో మాట్లాడినప్పుడు కానీ, ఇంకొంత ముందు మనం డిస్కస్ చేసినప్పుడు కానీ వీరి మీద కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. అవి నిజమేనా, ఎంత మేరకు నిజమో, లేదంటే వాటిని వారు ఏ విధంగా కొట్టిపారేస్తారనేది స్వయంగా మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి భోజనం పెట్టారు మధ్యాహ్నం మాకు. సో డివిజన్ అంతా కూడా తిప్పి చూపించారు. అంటే మిమ్మల్ని ఒక విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి. ఎందుకనంటే ఇంటర్వ్యూ అనగానే మామూలుగా 1-to-1 కూర్చోబెడతారు, మేమేదో 4 క్వశ్చన్లు అడుగుతాం, మీరేదో 4 క్వశ్చన్లు చెప్తారు, అయిపోతుంది. కానీ అట్లా కాకుండా డివిజన్కి వెళ్దాం అనగానే మీరు ధైర్యం చేసి అయితే డివిజన్కి పోదాం అన్నారో అక్కడే అర్థమైపోతుంది మీరు పనిచేసినటువంటి ఆ నిబద్ధత కావచ్చు, ఆ నిజాయితీ కావచ్చు. సో ఏం చెప్తారన్న చివరిగా? అదే మనం పని చేసినాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళడానికి ఎలాంటి భయం లేదు. ఎప్పుడో అమాస పుణ్యానికి వెళ్ళేటోళ్ళకి భయపడతాం, కానీ పొద్దున్న లేచి నుంచి 6 గంటల నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా ప్రజల్లో ఏదో కాలనీ ఒక సమస్యనో, ప్రజల సమస్యనో, ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళడము, ఇట్లా రకరకాలుగా మనం ప్రజల్లోనే ఉంటాము. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళడానికి ఎక్కడ మనకు జంకు లేదు. ఏదైనా సమస్య వచ్చినా కూడా దాన్ని ఏ విధంగా, ఎందువల్ల అది కాలేకపోయింది అనేది కూడా ప్రజలకు చెప్పడానికి మన దగ్గర జవాబు ఉన్నది. కాబట్టి చేయాల్సినంత చేస్తున్నాము, ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. వాటిని కూడా ఎప్పటికీ మా అదృష్టం ఏంటంటే మాకు ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఉండడం. ఆయన చాలా అనుభవం గల ఎమ్మెల్యే, ఒకటి కాదు 6 సార్లు ఎమ్మెల్యే గల వ్యక్తి. హైదరాబాద్లోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పేరుగాంచినటువంటి ఒక ప్రముఖ రాజకీయవేత్త, అతని అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ ధైర్యము, ఆ స్పాటినెస్ అవన్నీ మాలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి చేసినట్టు చెప్తాము, చేయలేంది ఎందుకు చేయలేదో చెప్పడానికి మా దగ్గర జవాబు ఉన్నది. కాబట్టి ఎక్కడ కూడా మనకు వెనకడుగు వేసే సమస్యనే లేదు. కాబట్టి మీరు అడిగిన వెంటనే మామూలుగా మీరు అన్నట్టు ఏదైనా ప్రెస్ మీట్ లాగా ఉంటుంది, మీరు అడిగిన క్వశ్చన్లు ఏంది, మేము చేసింది, కానీ లైవ్గా మీరు ప్రజలకు రేపు చూపెట్టడానికి మాకు కూడా ఒక అవకాశం వచ్చింది. మీ మీడియా ద్వారా మేము ఏ పని చేసినాం, ఏ పని చేయలేదు, ఎందుకు చేయలేదు, మేము చెప్పడమే కాదు, మీరు ప్రజల్లో కూడా అక్కడ ఉన్న స్థానికులను కూడా అడిగి తెలుసుకున్నారు. కాబట్టి ప్లస్ మైనస్ ఉంటాయి. కాబట్టి మంచిని స్వాగతిస్తున్నాం. ఇంకా చేయాల్సిన మాలో ఏదైనా లోపం ఉన్నా కూడా సరిదిద్దుకోవడానికి కూడా మీ ద్వారా ఒక అవకాశం వచ్చిందని మేము భావిస్తా ఉన్నాం. రైట్ సార్. ఇంకొకటి, ఇక్కడ మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కార్పొరేటర్గా గెలిచారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఎట్లాంటి సహకారం ఉండదు, కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి సహకారం ఉంది, ముఖ్యంగా ప్రభుత్వం నుండి కానీ ఎమ్మెల్యే దగ్గర నుండి కానీ? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేము ఆ పార్టీ ద్వారా గెలిచినాము. మారిన రాజకీయ సమీకరణల తర్వాత మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్లోకి రావడంతో మేము కూడా వారి అనుచరులుగా, వారిని వాళ్ళ ఫాలోవర్స్గా, వాళ్ళని ఆరాధించే వ్యక్తులుగా వారిని అనుసరించి మేము కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా దానం నాగేందర్ గారు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల మాకు ఇక్కడ కూడా ఆర్థికంగా కానీ, బడ్జెట్ పరంగా కానీ, ఏమైనా అభివృద్ధి పనులు కూడా ఎక్కడ కూడా మాకు లోటు కనపడలేదు. కాంగ్రెస్లోకి వచ్చినాక కూడా కాంగ్రెస్లో ఏంటంటే ప్రభుత్వం కూడా హైదరాబాద్ని ఒక రేంజ్లో తీసుకుపోవాలి, రేజింగ్ హైదరాబాద్, రేజింగ్ తెలంగాణ అనే ఒక స్లోగన్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న తర్వాత ఏదైతే వర్షం వస్తే బండ్లు కొట్టుకోవడము, కార్లు కొట్టుకోవడము, ఇళ్ళు మునగడము, ఇవన్నీ తరచుగా చూస్తూ ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజ్భవన్ రోడ్లో ఉన్నటువంటి స్టాగ్నేట్ పాయింట్, సెక్రటరేట్ దగ్గర ఉన్న స్టాగ్నేట్ పాయింట్, అక్కడ వరద నీళ్ళు నిలబడద్దు, ఏ విధంగా చేయాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన ఆయన 11 కోట్ల రూపాయలతోనే అక్కడ 3-4 సంపులు లోతుగా 25-30 ఫీట్ల లోతుతోనే ఒక బావి వెళ్ళగా తవ్వి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది మొన్న.
మీరు 1 అవర్ 2 అవర్లో ఎక్కడ నీళ్ళు అక్కడ కూడా వాళ్ళు భూగర్భ జలాలు పెరిగినాయి. ఎక్సెస్ వచ్చిన వాటర్ని పంపింగ్ ద్వారా నీటి కాలువలో వేయడం ద్వారా ఒక సరికొత్త టెక్నాలజీతోని అది సక్సెస్ కావడంతో ఈసారి దాదాపు 600-700 పాయింట్లు ఆ విధంగా డిజైన్ చేశారు. దాంట్లో భాగంగా నిన్ననే ముఖ్యమంత్రి గారు మైత్రివనం దగ్గర వాటర్ స్టాగ్నేట్ కావడంతోనే వెంబడే ఒక రాష్ట్రాధినేత ఆర్డర్ పాస్ చేస్తే పని అయిపోతుంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తే దాని ఇంపాక్ట్ అధికారులు కానీ రాజకీయ నాయకుల మీద కానీ కార్పొరేటర్లు అలర్ట్ కావడానికి ఒక అవకాశం ఉంటుంది. వారే రంగంలోకి దిగడంతో వ్యవస్థ మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఒక అవగాహన వస్తుంది. మేము కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. ఆయన కూడా అంత పెద్ద వ్యవస్థ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మీరు ఇక్కడ స్థానికంగా ఉంటారు, దీనికి పరిష్కారం ఏ విధంగా అయితే పరిష్కారం చెప్తారు, మీ ద్వారానే లోకల్ కాలనీ వాళ్ళు కానీ కార్పొరేటర్ కానీ ఇక్కడ బస్తీ వాళ్ళు మీరు అనుభవపూర్వకంగా ఏదైనా సమస్యకు పరిష్కారం చూపెడితే మా అధికారులు వచ్చి దాని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి దానికి ఎంత నిధులు కావాలనో ఆ నిధులు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు చేసుకోండి, డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. మళ్ళీసారి ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ కావద్దని చెప్పి వారు అందరికీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే సబ్జెక్టు ఉన్నటువంటి వ్యక్తి, క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి వ్యక్తి. ఎందుకంటే సమస్య ఎక్కడ ఉందో అక్కడికి వచ్చి చూస్తేనే మనకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో సెక్రటరియట్లో కూర్చొని ఆర్డర్లో పాస్ చేసే ముఖ్యమంత్రులు కాకుండా ఆ స్థలానికి వచ్చి ప్రజలు పడుతున్న, స్థానికులు పడుతున్న ఇబ్బందులను కళ్ళతోని చూసి అక్కడికక్కడ నిర్ణయాలు చేసే ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కావడం, వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంకొక స్థాయిలో ఒక్కొక్క ముఖ్యమంత్రిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇంకా హైదరాబాద్ని ఒక లెవెల్గా తీసుకుపోతారనే నమ్మకం మాత్రం హైదరాబాద్ ప్రజలకు కానీ మాకు కానీ కలిగింది. తప్పకుండా మీరు మీ దృష్టిలో వచ్చినటువంటి ఈ డ్రైనేజ్ సమస్య, ముంపు సమస్య ఇంకొక పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం చాలా తేడా ఉంది. ఇంకా రాబోయే సంవత్సరంలో మాత్రం ఇంకా 0 పాయింట్లో పోతుందనే మా నమ్మకం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, మా దానం నాగేందర్ గారికి, మా డివిజన్ ప్రజల తరపున, మా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీనివాస్ యాదవ్ గారు, నేను మిమ్మల్ని మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాను. మీరు ప్రజలతో మాట్లాడే విధానం కావచ్చు, మీరు పని పట్ల మీ నిబద్ధత కావచ్చు, ఎందాక కొంతమంది ప్రజలు చెప్పినట్లు మీరు డైరెక్ట్గా ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడికి వెళ్ళి మీరు కూడా పనిలో నిమగ్నం అవ్వడం కావచ్చు, ఇవంతా కూడా కొంత పాజిటివ్ కోణంలో చాలా బాగా అనిపించింది. కానీ ఇదే శ్రీనివాస్ యాదవ్ గారి మీద ఎందుకు ట్రాఫిక్ పోలీస్ మీద దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎందుకంటే ఇప్పటికీ కూడా మీ మీద ఏదైనా ఆరోపణ ఉందంటే అదొక్కటే కనిపిస్తూ ఉంది. అది ఉద్యోగుల పట్ల కానీ, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కానీ మేము దురుసుగా ప్రవర్తించిన సందర్భం ఎక్కడ లేదు. అది అనుకోకుండా ఆ రోజు మనకు తెలంగాణ ఫార్మేషన్ డే ఉండే. అయితే సోమాజిగూడ సర్కిల్లో మేము ప్రతిసారి 15th ఆగస్టు, మనకు 26 జనవరి మన తెలంగాణ ఫార్మేషన్ డే రోజు అక్కడ పతాకావిష్కరణ చేస్తాం. నేషనల్ ఫ్లాగ్ జెండా వందనం చేస్తాం. ప్రతిసారి అక్కడ మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి చేతుల మీదుగా కార్యక్రమం చేస్తాం. అక్కడ మేము కొంచెం పండగ వాతావరణంలో ఉండే డీజే పెట్టి కొంచెం హడావిడి చేసి కొంచెం ఉత్సాహంతో మా కార్యకర్తలంతా కొంచెం ఉత్సాహంతో ఉంటే అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చి కొంచెం డీజేని ఆఫ్ చేయించడం జరిగింది. మా కార్యకర్తలంతా అరే డీజే ఎందుకు ఆపుతారు, మేము ఏమన్నా వేరేగా ఫంక్షన్ కాదు కదా, తెలంగాణ ఫార్మేషన్ డే చేసుకుంటున్నాం, మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పి మా కార్యకర్తలు కొంచెం పోలీస్ వాళ్ళతో దురుసుగా ప్రవర్తిస్తే నేను ఎంటర్ అయ్యి వాళ్ళని ఆపేసి నేను చెప్తున్నాను కదా కొంచెం మేము మా ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే అయిపోగానే మేము తీసేస్తామంటే ఆ కానిస్టేబుల్ ఏంటంటే కొంచెం లేదు మాకు వైర్లెస్ సెట్ వినపడలేదు, మాకు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది, మీరు ఇక్కడికి అవి బాక్సెస్ తీయాలని చెప్పి బాక్సెస్ని ఆయన తీసేయడానికి ప్రయత్నం చేస్తే నేను తీయకని చెప్పి ఆయన పక్కకు లాగాను. దాన్ని వాళ్ళు వేరేగా భావించి నా మీద వాళ్ళని పోలీసుల మీద నేను హ్యాండిల్ చేశాను, చేయి చేశానని చెప్పి వాళ్ళు తప్పుగా పోయి నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత నా మీద కేసు బుక్ చేశారు. నేను తప్పకుండా కోర్టులో నా నిర్దోషితత్వాన్ని నేను నిరూపించుకుంటాను. పోలీసులు కానీ మన ప్రభుత్వ ఉద్యోగులు కానీ మేము వాళ్ళని గౌరవిస్తాము. కింది స్థాయి స్వీపింగ్ చేసే దగ్గర నుంచి పై అధికారులకు కూడా మేము ఎవరికి వాళ్ళకు ఏ విధమైన మర్యాద ఇవ్వాలో మర్యాద ఇస్తాము. అది అనుకోకుండా జరిగిన సంఘటన, దాన్ని పోలీసు వాళ్ళు మరి వేరే విధంగా వాళ్ళు వేరే విధంగా భావించి
ఆ విధంగా అనుకున్నారో కానీ నా మనసులో మాత్రం ఆ విధంగా వాళ్ళు తోసేయడం కానీ వాళ్ళని నూరుకోవడం కానీ వాళ్ళ మీద దుర్భాషలు ఆడడం కానీ జరగలేదు. మరి పోలీసు వాళ్ళు అనుకోకుండా అది జరిగిన చర్య. దాని కోర్టులోనే నేను నా నిర్దోషిత్వాన్ని నేను నిరూపించుకుంటానని మీ ద్వారా మీడియాకు తెలియజేస్తా ఉన్నాను. మేడం, మీరు చెప్పండి, దాదాపు 4.5 yearsగా కార్పొరేటర్గా ఉంటా ఉన్నారు. ముఖ్యంగా అంటే పురుషులంటే రాజకీయాల్లో రాణించడం కొంత సాధ్యమైనటువంటి పనే, కానీ స్త్రీలు ముఖ్యంగా రాజకీయాల్లో రాణించాలంటే మీకు సార్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు 4.5 years నుండి? మరి మా వారు 20 years నుంచి రాజకీయంలో తను ప్రజాసేవ చేసుకుంటూ ఉన్నారు. అలాంటిది దానం నాగేందర్ అన్న మా వారి వర్క్ గుర్తించి మాకు ఒక లేడీస్కి వచ్చినా కానీ అవకాశం చాలామంది మాకు రావద్దని ఫైట్ చేశారు. అలాంటిది మాకు ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ దానం నాగేందర్ అన్న నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన టికెట్ని మేము అన్నకి ఏంటంటే డివిజన్ నుంచి సమస్య వెళ్ళొద్దు ఎమ్మెల్యే గారికి, అన్న మాకు ఈ అవకాశం ఇచ్చారు కదా, అన్నకి డివిజన్ నుంచి మాకు ఈ కంప్లైంట్ ఉంది అని ఎవరు వెళ్ళకుండా ఉండాలని మేము దానికి కృషి చేసినాం. అలా మేము కొంచెం చేసామని మేము అనుకుంటున్నాం. మాకు ఏదైతే నమ్మకంతో అన్న టికెట్ ఇచ్చారో అదేవిధంగా మేము కూడా ప్రజల్లో నిత్యము ప్రజల సమస్యకి ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ళకి సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే నేను కార్పొరేటర్ అయినా కానీ మా వారు కూర్చోకుండా తను కూడా రెగ్యులర్గా మార్నింగ్ లేచి ఏదో ఒక ఏరియాలో కంప్లీట్గా తను అసలు ఒక సన్యాసం అంటారు కదా, తను ఒక రాజకీయ ఫ్యామిలీకి కూడా గెలిచినాక కూడా మనం గెలిచినాం కదా కూర్చోవాలి విక్రమార్కుడిలాగా అది నాకు అవకాశం వచ్చింది ప్రజలకి సేవ చేయాలి అన్న ఉద్దేశంతో మాకు కార్పొరేటర్ అయిన తర్వాత కూడా అసలు ఫ్యామిలీకి టైం ఇవ్వరు. మార్నింగ్ లేచిన వెంటనే ఏదో ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను నిజంగా నాకు వచ్చింది, కానీ తన వర్క్ దీని వెనకాల చాలా ఉంటుంది. నేను టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆఫీసర్స్తోని అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఇద్దరము వర్క్ చేస్తూ మా ఒక డివిజన్ని మేము అనుకోవడం ఏంటంటే మేజర్ ఇష్యూస్ క్లియర్ చేసాం. పబ్లిక్ కూడా కొంచెం హ్యాపీగా వాళ్ళు ఉన్న సమస్యలు తీరింది అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లా మాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా దానం నాగేందర్ అన్నకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. కానీ ఇక్కడ ఇంకొక విషయం మేడం, దాదాపుగా ఇప్పుడు నేను చూసిన కాడికైనా కావచ్చు, నేను గతంలో కూడా ఈ డివిజన్లో నేను చూడడం జరిగింది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మీరు దాన్ని పరిష్కరిస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజ్ సిస్టమ్ని బాగా ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ మీద ప్రధానంగా వస్తున్న ఆరోపణ ఏంటి అంటే సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు నిధులు దుర్వినియోగం చేస్తున్నారు, డివిజన్లో అభివృద్ధి ఎక్కడ కూడా సరిగా జరగట్లేదు అని చెప్పేసి మీ మీద ప్రధానంగా ఆరోపణ వస్తూ ఉంది. ఎందుకంటారు? దీనికి సమాధానం ఏంటి? అదే మేము కూడా ఎవ్రీ టైం అలాంటిది ఏదైనా వస్తే నేను దాన్ని క్లియర్ చేసుకోవాలి అని మా వారికి చెప్తుంటాను. కానీ తను ఏమంటారంటే రాజకీయంలో ఇదంతా సహజం, మనం ఎంత మంచి చేయాలనుకున్నా కానీ ఇలాంటి ఆరోపణలు వస్తాయి. కానీ ఇప్పటి వరకు మాత్రం మేమైతే డబ్బులది నేను ఏ మీడియా వచ్చినా కానీ ఎలాంటి ఆరోపణ ఉన్నా కానీ నేను ఫేస్ టు ఫేస్ వాళ్ళకి ఇస్తాను. అంటే అసలు మేము ఎప్పుడు అట్లాంటివి చేయలేదు. కానీ ఎవరో పడని వాళ్ళు సంథింగ్ ఎవరో అలా మా పైన ఆరోపణలు తెచ్చారు. కానీ మేము మాత్రం తను కూడా ఒక కార్పొరేటర్ అయ్యారు, నేను ఇట్లా అవ్వాలి, రిచ్ అనే ఆలోచన తన మైండ్లో ఎప్పుడు ఉండదు. అప్పుడు ఎలా ఉన్నామో మేము ఇప్పుడు కూడా అదే ఉన్నాం. జస్ట్ తను ఒకటి ప్రజాసేవ చేయడానికి నాకు ఒక మంచి అవకాశం, దీన్ని నేను ఎప్పుడు ఇది చేసుకోనని పబ్లిక్లోనే ఎప్పుడు తను ఉంటారు. కానీ ఏదో ఈ రాజకీయమా మరి ఏంటో కానీ మా పైన మాత్రం చాలా ఆరోపణలు చేశారు పబ్లిక్. సో చివరిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి ఒక్కసారి చెప్పండి మేడం. ఎందుకంటే మీ డివిజన్ కొంత జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఎట్లా ఉండబోతుంది ఈసారి ఫైట్? ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ అక్కడ విన్ అవుతుంది. మా డివిజన్లో ఉన్న వర్క్ అయితే మేము మ్యాక్సిమంలో పబ్లిక్కి బాగా సర్వీస్ చేసాం కాబట్టి చాలామంది మాకు సపోర్టివ్గా ఉన్నారు. అట్లా ఓవరాల్గా జూబ్లీ హిల్స్ కూడా ఎందుకంటే వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ రాబోయే రోజుల్లో పెండింగ్ వర్క్స్ చేయడానికి ఎవరైనా పబ్లిక్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు.
అట్లా మెల్లిమెల్లిగా కాంగ్రెస్ని చాలా అందరూ అభిమానిస్తున్నారు. డెఫినెట్గా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్సే విన్ అవుతుందని నేను 100% కాన్ఫిడెన్స్ అని చెప్పగలను. ఓకే, సో మరికొద్ది నెలల్లోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా రాబోతూ ఉన్నాయి. సో ఈ ఎలక్షన్కి సంబంధించి మీ సోమాజిగూడ డివిజన్ ప్రజలకి ఏం చెప్తారు మేడం? ఇప్పటివరకు అంటే మీకు ఏదో ఒక రకంగా నేను పని చేసి ఉంటానని నేను భావిస్తున్నాను. అట్లా ఎవరికైతే వర్క్ చేసిన ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డ్స్ ఇప్పించడం కానివ్వండి, డబల్ బెడ్రూమ్స్ కూడా చాలామందికి మా ఏరియాలో ఇప్పించడం జరుగుతుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇంద్రమ్మ ఇల్లులు రాబోతాయి. ఇంకా పెన్షన్స్, ఈ 2 ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు పెట్టిందో దాంట్లో 200 యూనిట్స్ కూడా మా ఏరియాలో చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. మరియు గ్యాస్ కూడా తీసుకుంటున్నారు. అలా తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ, మీకు ఎలాంటి ఇంకా ఏదైనా అవసరం ఉన్నా నా దగ్గరికి రావాలని నేను మీకు విన్నపిస్తున్నాను. అలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా నా దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం మీరందరూ కలిసి నన్ను గెలిపించారు. నా వంతు నేను పని చేశానని భావిస్తున్నాను. ఇలాగే నన్ను ఎప్పటికీ మీరు సపోర్ట్ చేస్తారని భావిస్తూ మీ అందరికీ సోమాజిగూడ డివిజన్ ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే చాలామంది చేసిన పని ఒక్కటే చెప్పుకుంటారు, ఎక్కడ కూడా చేయని పని కప్పిపుచ్చుకొని ఎందుకు లేదు దాని గురించి మనం పైకి చెప్పుకోవడం అనుకుంటారు. కానీ మీరు చేసిన పనితో పాటు చేయాల్సిన పని, చేయబోయే పనిని కూడా ప్రజల ముందు పెట్టి మీరు కుల్లంకులగా అంటే ఒక వైట్ పేపర్ లాగా మీరు వాళ్ళ ముందు పెడతా ఉన్నారు. ఖచ్చితంగా పనిచేసే వాళ్ళకి ప్రజలు ఎప్పుడు కూడా పట్టం కడతానే ఉంటారు. మీలాంటి వాళ్ళని కూడా ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం మేడం. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో కావచ్చు, ఇంకెప్పుడైనా మీకు ఏది హెల్ప్ కావాలన్నా కూడా మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి కూడా మీకు ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉందని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి మీరు కూడా ప్రతి ఒక్క ఇంటర్వ్యూ అంటే ఆఫీస్లో కూర్చొని జస్ట్ మాటతోనే కాకుండా లైవ్గా ప్రజలకి చూపించే అవకాశాన్ని మాకు కల్పించినందుకు మీకు కూడా నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో చూసారు కదా, ఇది సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్ గారితో ఇవాళ ఫుల్ డే ఇంటర్వ్యూ. మొత్తానికి ఇవాళ వాళ్ళు చేసిన అభివృద్ధిని చూసాము, చేయాల్సిన పనులు ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయో కూడా మనం చూసాము. సో మరొక కార్యక్రమంలో మరొకరితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన ఛానల్. ధన్యవాదాలు.